అంతకుముందు సార్ మేబీ అది మీరు అనుకుని పెట్టారు మెటాఫర్. శృతి వాళ్ళ అమ్మ వస్తుంది కదా, ఆ, సంజయ్ ఇంటికి. అప్పుడు కూడా అవును. అతను హీలి అది వాటరింగ్ రోజా రోజా పువ్వే. సో ఎలా అవును. ఉంటుందంటే అక్కడ పడిపోయిన రోజా పువ్వు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ నేను తిరిగి వచ్చి జాగ్రత్త పెట్టుకున్నాను, ఇది తనకే చేరుస్తాను అన్నట్లుగా ఒక క్లోజర్ అయితే అనిపించింది అనమాట. అక్కడ అక్కడ నాకు యూజ్ చేయడానికి వెనక ఇంటెన్షన్ ఏంటి అంటే సంజయ్ ఆ నీళ్లు పోస్తున్నప్పుడు ఆ ఆ రోజ్ పువ్వు మీద వాళ్ళ మదర్ అట్లా వెళ్ళిపోయేటప్పుడు దాని మీద నుంచి ర్యాక్ ఫోకస్ చేసేది చూపించాలి అనే దానికి నాకేంటంటే ఇంకా ప్రేమ కొద్దిసేపట్లో బ్లూమ్ అవబోతుంది అనేది నా ఇంటెన్షన్. కొద్ది కొద్ది క్షణాల్లో ఇంకా పూర్తి స్థాయిలో ప్రేమను చూడబోతున్నారు. వాడు ఎప్పటి నుంచో పోసి పెంచుకుంటున్న మొక్క ఇప్పుడు నీకు పువ్వు నేను చూపించా. సో లిటరల్లీ వాడు ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్రేమ కొద్దిసేపట్లో పూయబోతుంది అనేది నా మీన్. యా. అండ్ సినిమాలో మీరు క్లైమాక్స్ ఓపెన్ చేసినాక వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఏదంటే ఇంటర్వెల్ లేసిన బ్లాక్. సో బేసిక్గా హార్ట్ బ్రేక్ అనేది జరిగింది అక్కడ శుద్ధికి వరుణ్కి మాత్రమే కాదు, దీని వెనకాల ఇంకొక అవును. హార్ట్ బ్రేక్ ఉంది. ఈ రివీల్ అవును. ఏదైతే ఉందో అసలు మంచి ఎక్సైట్మెంట్ వచ్చింది సార్ యాక్చువల్గా ఆ టైంలో. అంటే ఎవరికి తెలియని కోణం ఇది, ఒక అబ్బాయి తన అవును. వెనకాల ఉన్నాడు ఆ హార్ట్ బ్రేక్ అనేది. అండ్ మీరు ఆల్రెడీ కొన్ని మెటఫర్స్ చెప్పారు యాక్చువల్గా, నేను మీ మిగతా ఇంటర్వ్యూ చూశాను. ఆ, ఉమ్. అతను వన్ ఒకటి వచ్చి కాశ్మీర్లో పూలు రాలడం కానీ, లవ్ ఆ, డ్రాప్ అయిపోతుంది చెప్పడం కానీ, తర్వాత వాళ్ళ నాన్న తిట్టాడని చెప్పేసి నెక్స్ట్ వైట్ షాట్ లో ఆ ఇల్లు క్లోజ్ చేసుకుని బయట రావడం కానీ. సో అవును. ఇట్లాంటిది అవును. ఏదైనా హిడెన్ మెటఫర్స్ ఇంకా ఏమైనా సినిమాలో ఉన్నాయా మీరు? ఎక్కడ వేరే దగ్గర చెప్పనివా. ఆ, ఈ లైట్ ది తెలుసా వాళ్ళిద్దరు కారులో దింపిన తర్వాత ఆ, వరుణ్ తెలుసండి. శుద్ధు మాట్లాడినప్పుడు ఇతనికి లవ్ బోకా ఉంటది, ఈ అమ్మాయికి బోకా ఉండదు. అదొకటి ఉంది. ఇంకొకటి ఇంకొకటి విజువల్ గా మేము యూజ్ చేసింది ఏంటి అంటే ప్రపోజ్ చేసినప్పుడు కాశ్మీర్ లో అతను వైట్ షర్ట్ వేసుకొని ఉంటాడు, విచ్ మీన్స్ హీఈస్ అట్ హిస్ ప్యూరెస్ట్. ఇంకా దట్ ఈస్ ద ప్యూరెస్ట్ వరుణ్ వి విల్ సీ. తర్వాత నుంచి మనం ఇంటర్వెల్ సీన్ వరకు గమనిస్తే గ్రే, డార్క్ గ్రే, ఆల్మోస్ట్ బ్లాక్, రైట్స్. బ్లాక్. అంటే అతని క్యారెక్టర్ చేంజ్ అవుతుంది అనేది నేను అతను వేసుకునే బట్టల్లో, అతను వేసుకునే టీ షర్ట్ లో నేను ఆ కలర్ ద్వారా నేను చూపించాలని అనుకున్నా. సో ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు వేర్ వాళ్ళు ఎక్కడైతే స్టార్టింగ్ లో వైట్ బ్లాక్ లో కలుస్తారో విడిపోయేటప్పుడు కూడా వైట్ బ్లాక్ లోనే ఉంటారు. అంటే కొంతమంది ఏంటంటే మన జీవితంలో ఉన్నా ఉండకపోయినా ఫరక్ ఏం పడదు చివరి వరకు అనేది నేను చూపించాలని అనుకున్నా. అంటే మనం అపరిచితులుగా మొదలవుతాం కొన్నిసార్లు జర్నీ, ఎన్నో ఇయర్స్ రిలేషన్షిప్లు ఉంటాం, చివరికి దరిద్రం ఏంటో ఆ రోజు మళ్ళీ అపరిచితుల్లానే వెళ్ళిపోతాం కొన్నిసార్లు. సిద్ధి సిద్ధి అయ్యే క్లైమాక్స్ కూడా గ్రీన్ సారీలో పెడతారు, గ్రీన్ డ్రెస్ లో వసంతని రెప్లికేట్ చేయడానికి. యా. అంటే ఆ కాస్ట్యూమ్ డిజైనర్ తో డిస్కషన్ జరిగినప్పుడు నేను ఏం చెప్పానంటే అంటే దానికి నేను మ్యూజిక్ కి కూడా ఇచ్చిన మెటఫర్ హెషామ్ కి. అంటే ఒక నది పరిగెడుతూ 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 వచ్చి సముద్రంలోకి పడేటప్పుడు ఎట్లానైతే ఉండాలో నాకు మ్యూజిక్ అలా ఉండాలి అని చెప్పి ఇక్కడ కాస్ట్యూమ్స్ కూడా ఏం చెప్పానంటే ఆమె లెటర్ ఒక్కసారి ఓపెన్ చేశాక రకరకాల ఎమోషన్స్ ఉంటాయి ఆమెలో, ఏడుపు, నవ్వు అన్నీ ఉంటాయి. సో ఒక కలర్ ఇంకో కలర్ తో కలిసిపోయేటట్టు శారీ చేద్దాము, అన్ని సీజన్ కలర్స్ ఉండాలి అని. అందులో అందుకే కొంచెం ఎల్లో ఉంటది, కొంచెం గ్రీన్ ఉంటది, కొంచెం పింక్ ఉంటది, అన్ని నేచర్ కి సంబంధించిన కలర్స్ ఉంటాయి ఆమె చీరలో. అండ్ మీ ఎడిటింగ్ ప్యాటర్న్ కూడా బ్యాక్ స్పేస్ నుంచి చూస్తున్న ప్రతి షార్ట్ ఫిల్మ్ లో కూడా అండ్ మూవీలో కూడా రివర్స్ బ్యాక్ వర్డింగ్ షార్ట్స్ ఉంటాయి మీ మూవీలో. రీక్యాప్. మీ మీ టేకింగ్ లో ఎడిటర్ కూడా మీరే కాబట్టి మీరే ఓన్ గా ఆ ప్యాటర్న్, మీకు దానికైనా బ్యాక్ స్టోరీ ఉందా ప్యాటర్న్ పెట్టడానికి? అంటే అంటే నాకు షార్ట్ ఫిల్మ్ నాకు అంటే నాకు ఇష్టము ఎప్పుడైనా దేన్నైనా వెనక్కి తీసుకెళ్ళగలిగే అవకాశం ఉందా అంటే మనము దాన్ని చూపించగలగడం, అలా రాయగలగడం, రాసే అవకాశాన్ని వదులుకోకుండా ఉండడం నాకు ఇష్టం అన్నమాట. అందుకే ఏ దాంట్లో చూసినా కూడా ఇప్పుడు కొంచెం ఇప్పుడు మధురంలో ఉంటుంది ఆ కప్పు పడింది దాని తర్వాత వెనక్కి వెళ్ళేది, బ్యాక్ స్పేస్ మొత్తం అదే. ఇందులో ఈ టీజర్ వన్ లో మనం వాడినప్పుడు విజువల్స్ వెనక్కి వెళ్తాయి, ఇక్కడ టైటిల్ సీక్వెన్సెస్ వెనక్కి వెళ్తాయి, టైటిల్స్. రాణిమాలిని చనిపోయాక వెనక్కి వెళ్తుంది. సో నాకు కొంచెం ఎక్కడో తిరిగి వెనక్కి తీసుకెళ్ళగలగడం నాకు మంచిగా అనిపిస్తుంది అట్లా. సో నేను దాన్ని కరెక్ట్ బీట్ లో వాడతాను, సింపుల్ గా వాడకుండా. అంటే జీవితం అది ఒకసారి ముందుకు వచ్చేసిన తర్వాత వెనక్కి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి మనం వెనక్కి వెళ్ళి ఆలోచించాలి అన్నట్టుగా చెప్పినట్టు అనిపిస్తుంటుంది నాకు. అంటే కొంచెం మెచ్యూర్ గా ఆలోచించు, ఇంకా ఇది అట్లని కాదు. గడిచిపోయింది అది. అంటే జీవితం చాలా వరకు ఏంటంటే చాలా రా ఉంటది లైఫ్ అనేది. సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే చాలా ప్యూరిఫై నువ్వు చేయొచ్చు, నీకు అవకాశం ఉంది.
అంటే చాలా మంది ఈ రోజుల్లో ఏదో ఒక బ్లంట్ వితండవాదం చేస్తారు కానీ సినిమాలో రియలిజం లేదు, రియలిజం లేదు, రియలిజం లేదు అంటే అంటే మీ బొంద. సినిమాలో రియలిజం అవసరం లేదు నన్ను అడిగితే. నీకు రియలిజం కావాలంటే నువ్వు న్యూస్ చూసుకో, డాక్యుమెంటరీ చూసుకో, పేపర్ చదువుకో. సినిమాకి అందరూ రియలిజం చూడడానికి రారు. సినిమాకి ఐడియలిజంతో ఉండి ఇన్స్పైర్ అవుదామని, ఏదో కొంచెం నేర్చుకుందామని, ముందుకు వెళ్దామని వస్తారు. చాలా మంది డార్క్నెస్ లో బతికే వాళ్ళకి సినిమా అనేది ఒక కాగడ, ఒక దివిటి. వాడు ఆ వెలుగు కోసం వస్తాడు సినిమాకి. నువ్వు ఉన్నట్టే నువ్వు కావాలనుకుంటే అద్దం దగ్గర వెళ్ళి నిలబడు, సినిమాకి రావాల్సిన అవసరం లేదు, కనబడతాడు యాజ్ ఇట్ ఈస్ నీలాంటోడు. ఆ నెతుక్కోవడానికి నువ్వు హీరోల్లో హీరోయిన్లలో చూసుకోవాల్సిన పని లేదు. నేను నిన్న కూడా చెప్పా థియేటర్లో, ఐడియలిజం కనుక వద్దనుకుంటే రామాయణం పుట్టేది కాదు. రాముడితో మనకు ఎవరికి అవసరం లేదు. ఏమడుగుతాడు అతను నారదుని వాల్మీకి? 16 గుణాలు ఉన్న ఒక వ్యక్తి గురించి నాకు చెప్పు, సర్వశ్రేష్ఠుడు, ఏ కాలంలోనైనా అతని గురించి చెబితే అందరికీ ఇలా బతకగలగాలి అని కూర్చున్నాడు నిలబడాలని చెప్తాడు. అలా పుట్టింది కాబట్టి 6000 సంవత్సరాలు ఉంది. ఎలా ఉంటే మనిషి అలాగే రాసేటట్టయితే ఎవరికి ఇవేవి అవసరం లేదు. అసలు కొత్త సినిమా అవసరం లేదు, ఆల్రెడీ చెప్పాలంటే ఉన్నాయే చూసుకోవచ్చు మనం. అంటే ఇంత వితండవాదంతో ఇంటర్నెట్ లో బతుకుతున్నారు ఒక్కొక్కరు. ఎవరో మొన్న అన్నారంట, ఆల్రెడీ చేతులు ఉన్నా దీని గురించి. డీటెయిల్స్ లో వెళ్ళడం ఎందుకు, ఎవరో అన్నారంట, మా దాంట్లో రియల్ గా భాగ్య- ఉన్నట్టు చూపించేది. అంటే నేను అనేది రియల్, అదే చెప్తున్నా కదా, రియలిజం కోసం నువ్వు అసలు సినిమాకే రాకు. సినిమా కోసం నువ్వు రియలిజంకి ఎందుకు రావడం అంటున్నా. బయట క్రైమ్ న్యూస్ చదువుకో, ఫ్లాడ్ పర్స్పెక్టివ్స్ ఉన్న బ్లాగ్స్ చదువుకో. సినిమా అనేది ఒక హోప్ ఇస్తుంది పీపుల్ కి, అది ఆల్రెడీ ఇచ్చింది, నాకు ఇచ్చింది హోప్. నేను నా ద్వారా ఇంకోరికి ఇద్దామని అనుకుంటా. కాబట్టి నాకు ఒక బాధ్యత ఉంది. నేను సినిమా తీసేటప్పుడు నాలో ఉన్న ఇంపర్ఫెక్షన్స్ ని కూడా నేను నా క్యారెక్టర్ లో బెటర్ గా ఎందుకు చేస్తానంటే, నేను లేనిది, నేను బ్రతకలేనిది వాడు బ్రతికితే ఎక్కడో ఎవడికో దాంట్లో నుంచి ఒక ఊరట ఉన్నో, వాడికి ఒక ఇన్స్పిరేషన్. సినిమా అంటే ఇది ఏదో డబ్బు సంపాదించడమో, ఉన్నది ఉన్నట్టు తీయడమో, ఎవరినో క్రిటిక్ చేయడమో కాదు కదా. మనందరిలో ఉన్న ఇంపర్ఫెక్షన్స్ ని దాటి మనం, ఇప్పుడు ఒక అమ్మాయి చాలా బ్యూటిఫుల్ గా నాకు మెసేజ్ చేసింది. ఏమనిందంటే ఆ అమ్మాయి, సార్ మేమందరం పజామాలు వేసుకొని మంచిగా బెడ్ మీద కాళ్ళు చాపుకొని పడుకొని మొబైల్ ఫోన్లలో రీళ్లు చూసుకుంటూ ఉంటాం రియల్ లైఫ్ లో. మాకు అలాంటి హీరోయిన్ ఎందుకు సార్? అలా మేము రీళ్లు చూసుకుంటుంటే మనం మమ్మల్ని బెడ్ మీద నుంచి బయటికి లాగి నువ్వు లైఫ్ లో ఏదో చేయనే హీరోయిన్ కదా మాకు కావాలి అని అడిగింది ఆ అమ్మాయి. అదే కదా శుద్ధి అయోధ్య మరి. అంటే నువ్వు చూసే కోణం నుంచి నీకు కనబడుతుంది భయ్. అది ఇక మనం మార్చలేము, అది హ్యూమన్ ఉన్నన్ని రోజులు ఉంటది అది. నేను అందుకే ఏమంటా అంటే ప్రతి ఒక్కరికి అసలు మనం సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు అంట. అంతవరకు ఎందుకు? ఇప్పుడు ఇనారిట్టు ఉన్నాడు, బర్డ్ మ్యాన్ సినిమా తర్వాత దాన్ని క్లైమాక్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను రానన్నాడు అతను, కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కో దేనికో. నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా? మీ పని మీరు తలలు కొట్టుకోండి గోడకేసి, మీకు ఎలా కావాలంటే మీరు అర్థం చేసుకోండి, నేను అంతే తీస్తా. నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే నేను అలా తీసిందే మీరు ఆలోచించి ఆలోచించి కొట్టించుకొని మీరు ఒక కంక్లూజన్ కి రావడం. నన్ను అడిగితేగా నేను సినిమా ఎందుకు, అంత పెద్ద మీడియం ఎందుకు నాకు అంటాడు అతను. మన ఫారిన్ ఫిల్మ్ మేకర్స్ ఏమో గింతలా ఉంటున్నారు. బాంగ్ జూన్ హూ ఇప్పుడు మెమరీస్ ఆఫ్ మర్డర్ తీసినప్పుడు, అరే డబుల్ ఆల్టర్నేటివ్ ఎండింగ్స్ ఇచ్చుకుంటా నీకు సినిమా ఓపెన్ ఎండింగ్స్ తో తీస్తూ ఉంటారు. మనోళ్ళు ఇంకా ప్రతిదీ సూదిలో దారం పెట్టినట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నీ. ఇది ఎందుకు ఇట్లా తీసినావు, అది ఎందుకు ఇట్లా తీసినావు. అరే సినిమా క్రిటిసిజం అంటేనే ఒక థాట్ ప్రాసెస్. థింక్ చేయి, కొట్టించుకో, ఆల్టర్నేటివ్ ఎండింగ్స్ ఆలోచించు, పాసిబిలిటీస్ ఆలోచించుకో, వీటన్నిటిలో నుంచి ఏదో పట్టుకో, ముందుకు పో. నీకు ప్రతిదీ ఫిల్మ్ మేకర్ ఎందుకు చెప్పాలి నాగలు దున్నినట్టు? అంటే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇది. నువ్వు చేసే పని ఏంటి ఇప్పుడు? నీ ఆలోచన నువ్వు ఏం పెడుతున్నావు అనిపిస్తుంది యాజ్ అన్ ఆడియన్స్ అట్లా. వాళ్ళిద్దరు ఫెమినిస్ట్ వాళ్ళు కూడా వాళ్ళతో కూడా ఫైట్ చేసాం. నిన్న కూడా దీని గురించి డిస్కషన్ చేసుకున్నాం మేము గ్రూప్ లో మీటింగ్ లో. కాదబ్బా, ఇప్పుడు కాదు, సరే నువ్వు తీసావు కాబట్టి ఫెమినిస్ట్ అనే మాట నేను మాట్లాడతా. ఎవరో అమ్మాయి అనిందంట, ఇప్పుడు ఆ అమ్మాయి అనిందంట, ఆ రైటర్లు ఎప్పుడు ఇలా మాట్లాడరు, ఎక్కడ ఇలా మాట్లాడరు పీరియడ్. అంటే నేను అమ్మాయికి ఏం చెప్తున్నా అంటే, 8 వసంతాలకు పనిచేసిన ఏడీలలో ఒక అబ్బాయి, ప్రవర్ష్ అనే అబ్బాయి, అంతకుముందు కథనై కవితనై అనే ఒక పబ్లిష్డ్ బుక్ ఆథర్ అన్నమాట అతను. మొన్న అభినిర్యాణం అని అతను ఒకటి ఫినిష్ చేస్తే 1000 కాపీలు గోదావరి పబ్లికేషన్స్ నుంచి నెల రోజుల్లో అమ్ముడు పోయినాయి. నేను రైటర్లతో పనిచేస్తా, నా చుట్టూ ఉన్నోళ్ళు నా సినిమాకి పనిచేసేటోళ్ళే రైటర్లు. ఇప్పుడు వనమాలి గారు ఉన్నారు, తన లిరిసిస్టే కాకుండా మెరీనా అనే ఒక పుస్తకం తను పబ్లిష్ చేసుకున్నాడు. మన దాంట్లో ఉన్న వాళ్ళు అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ రైటర్లే. నాకు రైటర్లు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా నడుస్తారు, ఎలా గాలి పీలుస్తారు, ఎలా వదులుతారు, ఇదంతా నాకు చెప్పాల్సిన పని లేదు, నాకు తెలుసు. రైటర్లు ఎలా మాట్లాడతారు. ఎప్పుడైనా శ్రీశ్రీ గారు మాట్లాడడం చూసారా ఎవరైనా? ఎట్లుంటది అసలు అంటే ఒక ఉత్తుంగ తరంగం, భావోద్వేగం ఉంటది. ఎప్పుడైనా గుల్జార్ సాబ్ మాట్లాడేది చూసారా? ఎప్పుడైనా జావేద్ అఖ్తర్ సాబ్ మాట్లాడేది చూసారా? గుంటూరు శేషేంద్ర శర్మ మాట్లాడేది చూసారా? ఏం తెలుసా అమ్మాయికి రైటర్లు ఎలా మాట్లాడతారు, ఇలా మాట్లాడరు అని చెప్పడానికి? అసలు ఎలా మాట్లాడతారో ఫస్ట్ అది చెప్పమను. ఇలా మాట్లాడరు అని చెప్పడం కాదు, ఎలా మాట్లాడతారో అది చెప్పాలి. ఈ మాట అనేముంది. ఊటీలోకి వెళ్ళి, ఊటీలో తెలుగు పుస్తకాలు ఏంటి అంటే, నేను నిన్న వనమాలి గారితో మాట్లాడేటప్పుడు నాకు వనమాలి గారు తంజావూరులో ఎక్కడెక్కడ లైబ్రరీలు ఉన్నాయని చెప్తున్నాడు నాకు అతను తెలుగువి. అంత మాత్రం తెలియదు ఆ అమ్మాయికి. రైటర్ అని చెప్పుకు తిరుగుతున్నారు బయట.
కనీసం వేరే చోట ఎక్కడెక్కడ తెలుగు లైబ్రరీలు ఉంటాయన్న విషయం కూడా తెలియదు. ఇంకోటి, నేను క్లియర్ గా బోర్డు పెట్టాను అక్కడ. ఈవెన్ దో సినిమా ఇస్ అ ఫిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్, నేను అక్కడ ఏమన్నాను, జానకి బుక్ స్టోర్, ద ఓన్లీ తెలుగు బుక్ స్టోర్ ఓన్లీ అని తెలుగు. ఒకటి అని పెట్టిన. కరెక్ట్ అంటే గంత కరెక్ట్ గంత మాత్రం కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకుండా, ఇంకోటి ఏంటి, నేను హైదరాబాద్ లో ఎన్ని రోజుల నుంచి రాస్తున్నా, నన్ను ఎవరు గుర్తుపట్టారంటే, అది నీ కర్మ, నిన్ను గుర్తుపట్టకపోతే నన్నేం చేయమంటావు? ఇప్పుడు అది సినిమా, ఆ పాత్రని గుర్తుపడితే పాత్ర గురించి ప్రేక్షకులకు నేను చెప్పాలి, నేను అందుకు ఆ సీన్ రాసుకున్నా. నిన్ను గుర్తుపట్టకపోతే ఆ పాత్రను గుర్తుపట్టారని నీ బాధ ఏంటో నాకు అర్థం కాదు. అంటే ఇలాంటి కాన్వర్జేషన్స్ తో వీళ్ళు అక్కడ మాట్లాడుతూ, దానికి తానా అంటే తందానా అని ఇంకో నలుగురు మాట్లాడడం, అంటే ఏంటి వీళ్ళక మనం సమాధానం చెప్పాలి అనిపించింది. ఇంకోటి ఏమనిందంట, శుద్ధి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోద్ది, ఏం చేయాలంటే అది చేసిద్ది, మనం మాత్రం ఓ జీవితకాలం పడుతుంది ఇంట్లో ఒప్పించాలంటే. అంటే మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడు కార్తిక్ అనే పాత్ర ఉంది ఈ సినిమాలో, వాడు జీవితకాలం వాడు కష్టపడుతున్నాడు వాళ్ళ నాన్నతో ఒప్పించడానికి. అంటే నువ్వు చూడాలనుకున్న అన్ని సెంట్రల్ క్యారెక్టర్ లోనే ఇవ్వలేదు నేను, అది పంచిన నేను వేరే వేరే పాత్రలకి. ఒక పాత్రకి నువ్వు చెప్పినట్టే ఉంది, ఇంట్లో జీవితకాలం కష్టపడాల్సి వస్తుంది. ఇంకో పాత్రకు వేరే సమస్యలు ఉన్నాయి. ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి చాలా చిన్న వయసులో చనిపోయాడు, అలాంటి చోట అమ్మాయి పెరిగింది, ఆమెకు లోపల ఎగ్జిస్టెన్షియల్ స్టఫ్ ఉంటుంది, వేరే థింగ్స్ ఉన్నాయి చాలా. ఇప్పుడు నువ్వు రైటర్ అంటున్నావు, రైటర్ అంటే నువ్వు క్యారెక్టర్ ఆర్క్ల గురించి మాట్లాడు, మోటివేషన్ల గురించి మాట్లాడు, సబ్ప్లాట్ల గురించి మాట్లాడు, డైలాగ్స్ గురించి మాట్లాడు. ఇవన్నీ నువ్వు మాట్లాడకుండా ఇక్కడే ఆగిపోయింది నీ విజన్. ఏంది, ఊటీలో తెలుగు పుస్తకాలు ఉన్నాయా, లేకపోతే ఇక్కడ ఇది ఉందా, మనుషులను గుర్తుపడతలేరా, ఇదా? అరే నాకు తెలిసిన రైటర్లు ఇది కాదు బై, సుధామూర్తి. నాకు ఎక్కడో రచయిత, ఓకే రికార్డ్ అవుతుందా? అంటే నేను ఎక్కడో ఇది మాట్లాడకూడదని నేను అనుకున్నాను, కానీ నాకు ఎక్కడో రచయితనే సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అనిపించింది. వాళ్ళు సినిమా గురించి కామెంటరీ కాదండి, అంటే ఒక రచయిత ఎట్లుండాలి ఎట్లుండద్దు అని చెప్పేంత మానసిక పరిపక్వత నాకు లేదనిపించింది వాళ్ళ కమెంట్. నాకు వన్ ఆఫ్ ద ఒక అబ్బాయి పంపించాడు, చూస్తే నాకు నవ్వు వచ్చింది. అంటే ఇప్పుడు నాకు తెలిసిన రైటర్లు అట్లా కాదు. ఇప్పుడు ఒక అరుంధతి రాయ్ కానీ, ఒక సుధామూర్తి గారు కానీ, అంటే వీళ్ళందరూ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏదైనా చూస్తే లోపల ఎన్నో పొరలు కదులుతాయి. రచయిత అంటే నువ్వు ఒక కమెంట్ పెట్టావు అంటే, నువ్వు ఒక విషయం గురించి మాట్లాడుతున్నావు అంటే అది చాలా డీప్ గా ఉండాలి, అంతే తప్ప తూతు మంత్రం ఇంత ఉపరితలమైన ముచ్చట్లు ఇవన్నీ ఉండకూడదు. అంటే ఎవరికి నష్టం లేదండి, వాళ్ళ ఏమంటారు అజ్ఞానాన్ని అదే వచ్చి చూపించు మరి. ఎందుకంటే నువ్వు శుద్ధి అయోధ్య కాదు, ఆ అమ్మాయి ఎవరైతే వీడియో పెట్టిందో ఆ అమ్మాయి శుద్ధి అయోధ్య నీట్ గా ఉంటది, లేకపోతే ఎప్పుడు ఇట్లనే ఉంటది, నీట్ గా శారీ కట్టుకుంటది, ఆ అమ్మాయికి ఏది ఉండదు అంటే, నీకు గ్రేస్ అనే ఒక పదం మరి అర్థం తెలియకపోతే వెళ్ళి గూగుల్లో చూసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు గ్రేస్ అనేది ఏంటంటే, పరిస్థితి ఏదున్నా ఫిజికల్ గా ఎమోషనల్ గా నిన్ను నువ్వు ఎప్పుడైనా సరే చాలా హుందాగా నడుచుకోవడాన్ని గ్రేస్ అంటారు. ఇప్పుడు మహారాణి గాయత్రీదేవి కానీ, ప్రిన్సెస్ డయానా కానీ, ఇలాంటి వాళ్ళకి సపరేట్ గా గ్రేస్ఫుల్ గా ఎలా నడుచుకోవాలనేది నేర్పిస్తారు వాళ్ళు. నేను అట్లాంటి ఒక అమ్మాయిని తీసుకొస్తున్నా హీరోయిన్ గా, వీళ్ళకి ఏమి తెలియదు, మిడిమిడి జ్ఞానంతో వచ్చి ఒక వీడియో పెడతారు, దానికి ఆ మిడిమిడి జ్ఞానంతో ఇంకో నలుగురు తోడవుతారు. నేను అందుకే ప్రేక్షకులను ఏమన్నానంటే, బై నేను మాట్లాడడం కాదు, నేను మాట్లాడతాను, నేను ఎంతైనా మాట్లాడతా, కానీ నేను మాట్లాడితే అది ఓన్లీ నా డిస్ప్లే ఆఫ్ ఈగో అవుతుంది. ఎందుకంటే అరే ఫిల్మ్ మేకర్ కదా, వాడి మెటీరియల్ కదా, డిఫెండ్ చేస్తున్నాడు అనుకుంటారు. నేనన్నా మీరెళ్ళి మాట్లాడండి, మీకెంత అర్థమైంది పాత్ర. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు 5 సార్లు చూసా అంటున్నారు, 2 సార్లు చూసా అంటున్నారు, మనసుకి ఇంత నచ్చింది అంటున్నారు. మీరెళ్ళి మాట్లాడండి, మీరెళ్ళి మాట్లాడితే అసలు సిసలైంది. నేను కాదు, నేను మాట్లాడతా, వదిలితే ఏముంది అండి. కానీ నేను చెప్పడం వేరు, ప్రేక్షకుడు చెప్పడం వేరు. నేను చెప్తే నన్ను నేను వెనకేసుకొస్తున్నా అంటారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఏమనింది, మేల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను రాసా అనింది. ఏమండి, నాకు కొన్ని వేల మంది అమ్మాయిలు, మీరు ఒక మగాడై ఉండి ఆడదాన్ని ఇంతలా ఎలా అర్థం చేసుకున్నారండి అన్న వాళ్ళు, ఈ అమ్మాయి ఒక మేల్ ఫ్యాంటసీ, మేల్ పిఓవిలో నువ్వు రాసావు, నీ ఫ్యాంటసీ నువ్వు రాయకంటుందా? ఏం మాట్లాడతావు అండి అది? అంటే ఒక ఆడదాన్ని అంత లోతుల్లోకి వెళ్ళి మీరు ఎలా అర్థం చేసుకున్నారు అని నన్ను అడిగే ఆడవాళ్ళల్లో ఏం కాలేజ్ పిల్లలు కాదండి వాళ్ళు. ఫిన్లాండ్ లో ఉండే అగ్రికల్చరల్ సైంటిస్టుల దగ్గర నుంచి యూపీఎస్సీ ఢిల్లీలో కోచింగ్ చేసే అమ్మాయిల వరకు నాకు అందరూ మెసేజ్లు చేశారు, డాక్టర్లు. అంటే ఏమనుకుంటున్నారు చెప్పండి? ఈ తెలివితేటలతో వీళ్ళు వచ్చి 2 మాటలు మాట్లాడితే ఏంటి ఫిల్మ్ మేకర్ వాళ్ళకి ఆన్సర్ చేయాలి? ఆమె అనింది అందులో డైరెక్టర్ అని చెప్పి మెన్షన్ చేసింది ఆమె. అంటే వాళ్ళకి అర్థమవుతుందా అసలు? ఇప్పుడు నేను ఎంత కృషి చేశా, ఒక్క మాట నేను మగాన్ని ఒక మాట అననివ్వకుండా నేను ఒక స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని నేను చూపించడానికి ప్రయత్నించాను. దానికి వచ్చి రియల్ లైఫ్ లో మేము ఇట్లా ఉండమంటే సిగ్గుపడు నువ్వు ఆ మాట అన్నందుకు. నాకు కొన్ని వేల మంది ఆడపిల్లలు మాలో నిద్రపోతున్న శుద్ధి అయోధ్యని మేల్కొల్పారు, థ్యాంక్స్ అండి అని చెప్పింది. ఇదే మాట ఆమెతో కూడా, ఇదే మాట నిన్న అమ్మాయితో స్టార్ట్ చేసినప్పుడు కూడా అన్నా. అమ్మాయి గురించి పోస్ట్ పెట్టా స్టోరీ,
దాన్ని రియాక్ట్ అవుతే చాలా అగ్రెసివ్ గా నాకు మెసేజ్ పెట్టింది. ఆ, ఎవరైతే అన్నిటికంటే ఫన్నీ ఏంటో తెలుసా? ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది. అంటే ఇది ఫన్నీ నోట్ లో ఎండ్ చేద్దామని చెప్తున్నా. వాళ్ళ ఫ్రెండ్ నాకు మెసేజ్ చేసి, ఈ అమ్మాయి నాకు తెలుసండి, నా ఫ్రెండే, ఎందుకు ఇలా చేస్తుందో తెలియదు మరి అన్నట్టు ఇంకేదో అనింది. అది ఎందుకులే చెప్పడం ఇప్పుడు నాకు. అట్లా అనింది. అంటే నేను నవ్వేసి థ్యాంక్ యూ అండి అని చెప్పి మీ ఫ్రెండ్ని జాగ్రత్తగా చూసుకోండి అని అంతే. ఇంకేమంటే చెప్పండి మరి. ఆ అరే కామెంట్ మీరు పెట్టిన పర్సన్ కూడా ఆ కామెంట్ పెట్టిన పర్సన్ కూడా నాకు 12 ఇయర్స్ నుంచి తెలుసు. అంటే కొలీగ్స్ ద్వారా, మా ఫ్రెండ్స్ ద్వారా హైదరాబాద్ లోనే తను పరిచయం. ఆమెకి మెసేజ్ చేశాను, ఇది నా ఒపీనియన్ అని అంది. ఇంక ఇది నా ఒపీనియన్ నేను ఆ, పెట్టాను అనమాట. అదే చెప్తున్నా. నీ ఒపీనియన్ ఇప్పుడు ఎలా ఉందో నేను చెప్పాను కదా. నువ్వు మాట్లాడిన దానికి నేను ఎంత డేటాతో మాట్లాడా. నువ్వు రచయిత ఎలా ఉంటాడని అడిగావు, నేను చెప్పా. ఆ రచయితల పుస్తకాలు తెలుగులో ఊటీలో ఉంటాయా అన్నావు, నేను చెప్పా. తంజావూరు లైబ్రరీలో ఉంటాయి, వెళ్ళి చూసుకో నీకు తెలియకపోతే. ఆ నువ్వు అన్న ప్రతిదానికి నేను చెప్పా. నేను నా ఒపీనియన్ అనలేదు ఇక్కడ ఎక్కడ. ఫస్ట్ నుంచి నాకు ఇలా రాయాలనిపించింది బై, నేను రాశాను నేను అనలేదు. నేను డేటా చెప్పినా, విషయం చెప్పినా, ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తీసుకున్నాం, ఎట్లా ప్రవర్తిస్తున్నారో చెప్పిన. బై విషయం ఉన్నోడు ఎప్పుడు ఇట్లానే మాట్లాడతాడు, లేనోడే నా ఒపీనియన్ అని పక్క వెళ్ళిపోతాడు. అది ట్రూ. ఎవరైనా సరే. ఎస్ ఎస్ 100% ట్రూ. సో మనం అన్నట్టు. అంటూ వింటా ఉంటాం కదా సార్, నార్మల్గా మనిషి మనం ఏ ఏ పని చేసినా కూడా ఆ, దాన్ని తప్పు పట్టడానికి ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా, అంటే దానికి వాళ్ళకి అది చేయడం చేత కాకపోవడం వలనో, లేకపోతే వాళ్ళకి అది నచ్చకపోవడం వలనో తప్పు పట్టడం అనేది అది జరుగుతూనే ఉంది ఎప్పటి నుంచి. సో మనం తీసుకుంటే మన తెలుగు సినిమాల గురించి తీసుకుంటే, అసలు ఈ మధ్య కాలంలో కొద్ది రోజుల ముందు వచ్చిన సినిమాల్లో చాలా చాలా మంది కమెంట్స్ చేశారు ఏంటంటే, తెలుగు సినిమాల్లో అసలు హీరోయిన్లు ఉండమే వేస్ట్, జస్ట్ పాట వరకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. తెలుగు సినిమా హీరోయిన్లు ఒక ఐటమ్ సాంగ్స్ చేసి ఇట్లా చేస్తా, ఈ విధంగా మాట్లాడిన వాళ్ళు ఆ, ఇట్లా చేస్తే అట్లా ఉన్నప్పుడు అట్లా మాట్లాడారు. అదే ఒక తెలుగు సినిమా హీరోయిన్ కి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇచ్చి, సో ఎంతో మందిని ఆ, ఆడవాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ లైఫ్ లో, ఐ మీన్ వాళ్ళలో ఉన్న వీక్నెస్ ని పోగొట్టి వాళ్ళని ఒక స్ట్రాంగ్ ఉమెన్ గా ఒక మోటివేట్ చేసేటట్టుగా ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి రాసిస్తే దాన్ని కూడా తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అంటే ప్రతిదీ వేలెత్తి చూపించడానికి వాళ్ళు వాళ్ళు ఉన్నది, ఎందుకంటే ప్రతిదీ ఎక్కడో ఒక దగ్గర వేలెత్తి చూపించాలి అంతే. సో కాబట్టి కాబట్టి మన యాక్చువల్గా మీరు అన్నట్టు మిడిమిడి జ్ఞానంతో చేసే పనులు అనమాట అవన్నీ. ప్లస్ ఎదుటివారు గొప్పగా చేసి మనం చేయలేకపోతే దాంట్లో వచ్చే ఆ ఈగో కానీ జలసీ కానీ ఏదైతే ఉంటుందో, ఇలాంటివి వాళ్ళు ఏ విధంగా చెప్పుకోవాలో తెలియక, ఏ విధంగా ప్రదర్శించాలో తెలియక ఈ విధంగా ప్రదర్శించడం చేస్తారనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఆ జర్నలిస్ట్ గారు చేసిన పని కూడా ఇదే. సో సో బేసిక్గా నాకు, సో వాళ్ళు చేయలేని పని, వాళ్ళకి నచ్చని పని ఎదుటి వాళ్ళు చేసిన చేసిన తర్వాత, లేకపోతే వాళ్ళకి నచ్చని వ్యక్తి అయ్యో ఒక మంచి గొప్ప పని చేసింటే దాన్ని చూసి ఓర్వలేనితనం, తట్టుకోలేనితనం వల్ల ఇలాంటివన్నీ బయటకు వస్తాయి. సో అదే అనిపించింది నాకు. కాదండి, ఇప్పుడు రాణి అంటే ఒకళ్ళకి ఆదర్శంగానే ఉంటారు. ఆ అమ్మాయి రాణి అనుకుంటున్నప్పుడు ఒకరికి ఆదర్శంగానే కదా ఉంటుంది. ఎలా అదే కాకుండా ఉంటుంది ఆమెకి ఆదర్శం? రాని వద్దట. ఆమెలానే నార్మల్ గా ఉంటూ ఫ్లాడ్ గా ఉండే వాళ్ళు కావాలంట. ఇక దానికి మరి నువ్వు అంటే ఇంకోటి, ఆ అమ్మాయి వీడియో మొదలు పెట్టడమే ఐ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ విత్ అనింది. నేను అదే అంట, ఇట్స్ యువర్ ప్రాబ్లం అంతే. ప్రాబ్లం. ఈ రెండు అదే మూవీస్ నువ్వు ఐడెంటిఫై చేసుకో, నువ్వు రెక్టిఫై చేసుకో. మేం చెయ్యం, ప్రపంచం చేయదు, మాకు అవసరం లేదు. అదే కదా. నేను అన్న ఒక స్పెషలిస్టులు ఉంటారు, క్వశ్చన్. దానికి స్పెషలిస్టులు నేను సెపరేట్ కూడా గా ఉంటారు. దానికి స్పెషలిస్టులు ఒకటే సెపరేట్ గా వద్దులే అంటే ఉంటారు. అంటే వద్దులే, లెట్స్ నాట్ గో దేర్. ఎందుకంటే మళ్ళా ఓకే. మనం ఎక్కడో అన్న తగ్గినట్టు. లెట్స్ నాట్ టాక్ లైక్ దట్. అన్న సినిమా గురించి ఒక క్వశ్చన్. ఇప్పుడు వరుణ్ అడిగాడనేసి ఆ అమ్మాయి ఇంకొకటి కాదు, ఇంకొకటి ఏది కట్ చేయొద్దు, ఇట్లే ఉంచండి. తప్పేం లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, పబ్లిక్ గా వచ్చి మీరు కమెంట్ చేస్తూ ఇంత బాధ్యత లేకుండా వాళ్ళు మాట్లాడినప్పుడు దేనికి? ఏమీ లేదు, ఇట్లనే ఉంచండి. ఎవ్వరిని మనం తప్పు చేసి మాట్లాడలేదు, సమాధానం ఇచ్చినాం మనం కూలంకషంగా సినిమా గురించి. ఇప్పుడు మీరైనా నేనైనా మనందరం సినిమా శ్రామికులం. మనం మనం ఒళ్ళొంచుతున్నాం మనం సినిమా కోసం. కాబట్టి అట్లనే ఉంచండి. నేను అందరికీ చెప్తా ఏది తీయొద్దని చెప్పేసి. ఎందుకంటే అంత బాధ్యత లేకుండా, విచక్షణ లేకుండా మనం ఏం మాట్లాడం. ఒకవేళ అలా దొర్లుతున్నా కూడా మనల్ని మనం పగ్గాలు వేసుకుని ఆపుకునే అంత మానసిక శక్తి మనకు ఉంది, వాళ్ళ కాదు. వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ సంథింగ్. చందమామలో మట్టి చూసే అదే అన్న, చందమామలో మట్టి చూసే వాళ్ళకి వెన్నెల ఎక్స్పీరియన్స్ ఎలా తెలుస్తుంది? వెన్నెల ఎలా ఎక్స్పీరియన్స్ అవుతారు? నువ్వు అంటే 2 AM
2 AM డ్రీమర్ కాబట్టి నీకు కనబడతాడు వెన్నెల వాళ్ళ వాళ్ళ సూపర్. నాకు క్వశ్చన్ అండి. అన్న ఒక క్వశ్చన్, వరుణ్ కి వరుణ్ అడగగానే ముక్కుపుడుగా కుట్టించుకుంటుంది అమ్మాయి. అదే ముక్కుపుడుగా వరుణ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎండ్ వరకు అది క్యారీ చేస్తుంది. అంటే ఈజ్ షీ రిప్రజెంటింగ్ దట్ హీ ఈస్ దేర్ విత్ హిమ్? లేదు లేదు లేదు. ఓకే. లేదు లేదు, ఎందుకంటే నువ్వు దాన్ని ముయ్యలేవు ఎప్పటికైనా. నన్ను నిన్న కూడా ఎవరు అడిగితే నేను అన్నాను, లేదు ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే నుంచి పెట్టుకుంటే వేరు. మనం గమనిస్తే కనుక ఆమె వారణాసి వరకు పెట్టుకోదు. అవును. వారణాసి తర్వాత నుంచి వన్స్ ఇంకా కంప్లీట్ గా ఆమె సిస్టమ్ లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత పెట్టుకోదు. నాకు క్వశ్చన్ అండి. వరుణ్ గారికి శుద్ధి అయోధ్య క్యారెక్టర్ నుంచి విడిపోవడానికి ఒక వాళ్ళు బార్కిల్ అనే ఒక స్ట్రగుల్ పాయింట్ పెట్టారు. శుద్ధి గారికి కూడా అదే పాయింట్ పెట్టారు వాళ్ళ పేరెంట్స్ త్రూ. ఈ రెండు క్యారెక్టర్లు నేను చూస్తున్నప్పుడు ఆయనకి ఎవరైతే వరుణ్ ఉన్నాడో వెళ్ళిపోయాడు, బార్కిల్ అని ఒక చెప్పేసి ఒక మచ్చేసి వెళ్ళిపోయాడు హీరోయిన్ కి. సో హీరోయిన్ కూడా అదే క్వశ్చన్ రేజ్ అవుతుంది, అదే పాయింట్ ఎదురుకొచ్చి నించుంటుంది. అప్పుడు తను ఏం చేస్తుందో చూద్దామని నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. ఇప్పుడు మీరు క్యారెక్టర్ ఏదైతే కన్నా గారి క్యారెక్టర్ పెట్టారో ఆ క్యారెక్టర్ త్రూ చెప్పించడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ ఆ పాయింట్ ని తన దాకా తీసుకెళ్లే ఆ చొరవ ఎవరికీ లేదు, వాళ్ళ అమ్మగారి దాకా తీసుకెళ్లే చొరవ. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ పరిచయం చేసిన రైటర్ ని లవ్ చేస్తుంది, తనతో చెప్పదు, భయంతో దాచేసుకుంటే నేను తర్వాత చెప్తానని. కానీ అన్ని యాక్సెస్ ఉంది ఎవరికి, కన్నాకి. సో మీరు ఆ క్యారెక్టర్ ని ఎలా తీసుకొచ్చారండి? రెండు రకాలుగా బ్రేక్ డౌన్ చేస్తా. ఫస్ట్, ఇంటర్నెట్ లో అది కూడా ఒకటి నడుస్తుంది. వరుణ్ చేసింది తప్పు అయితే ఇప్పుడు శుద్ధి చేసింది తప్పే, వరుణ్ చేసింది తప్పు కాకపోతే శుద్ధి ఇలా ఏదో నడుస్తుంది. అంటే ఎంత ఫూలిష్ గా ఆలోచిస్తున్నారు పీపుల్ అని నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే ఆమె ప్రేమకి ఈమె ప్రేమకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకో చెప్తా. అంటే వరుణ్ నిజమైన ప్రేమికుడు, వాడేం తప్పుడుగా ప్రేమించలేదు ఆమెను, నిజంగానే ప్రేమించాడు. కానీ వరుణ్ మనిషిగా ఎవరనే క్వశ్చన్ వచ్చినప్పుడు వాడు ఒక డిఫరెంట్ పర్సన్ అయ్యాడు. సో సింపుల్ గా వీటిని చెప్పాలి అంటే, ఒకటి, వరుణ్ తన ప్రేమని ప్రకటించాడు. నువ్వు ఒకసారి నీ ప్రేమని ప్రకటిస్తే నువ్వు అవతల ఫీలింగ్స్ కి అకౌంటబుల్, జవాబుదారీతనం అవుతావు. చెప్పనంత వరకు పర్లేదు, నువ్వు వెళ్ళి ప్రకటించి చెప్పావు కాబట్టి, చెప్పిన తర్వాత యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ హౌ ఆర్ యూ ఎండింగ్ థింగ్స్. ఒక రోజు ఎండ్ చేసుకోవాల్సిన డే వస్తే, ఇక్కడ శుద్ధి తన ప్రేమని ప్రకటించలేదు, చెప్పలేదు. అమ్మాయి ఓపెన్ గా చెప్పింది, నాది వన్ సైడ్ లవ్వేరా, అనుకోకుండా పుట్టింది, అనుకుంటే పోతుంది అని. అంటే అమ్మాయి తన లోపలనే తనది ఉంచేసుకుంది. ఇక్కడ ఫాదర్ కోసం వాడు వదిలిండు అంటే మీకు ఏంటి అంతే కనబడుతుందా? రీజన్లు కాదు, బిహేవియర్, ఎట్లా బిహేవ్ చేసిండు. ఇప్పుడు శుద్ధి లాంటి అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టి, నేను ఇట్లా బర్క్లీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, నాకు ఇట్లా అక్కడ నుంచి ఆఫర్ వచ్చింది, నన్ను క్షమించు అంటే రాణి లెక్క అర్థం చేసుకునే శక్తి ఆమెకు ఉంది. కానీ అది కాకుండా వాడు, ఆ అమ్మాయి డెస్పరేట్ అమ్మాయి అంటే, వాడు చాలా రకాలుగా తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అంటే నేను లేయర్లు ఎట్లా చెప్తా అంటే, తండ్రికి అబద్ధం చెప్పి నేను ప్రతి సండే చెన్నైకి క్లాసికల్ మ్యూజిక్ కి వెళ్తున్నా అని తండ్రిని నమ్మించినోడికి అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి, అమ్మాయిని నమ్మించడం వాడికి పెద్ద విషయం కాదు. అంటే మీరు గివన్నీ గమనించగా వాడి క్యారెక్టర్ లో ఉండే పొరలల్లో మీరు ఏదో బీరకాయ కొత్తిమీర కట్ట ముచ్చట తీసుకొచ్చి వాడు అట్లా వదిలిండు, ఈమె ఇట్లా వదిలింది, ఏం తలకాయ ఉందో ఏమన్నా, ఏం మాట్లాడుతున్నారు? హీఈస్ అకౌంటబుల్ టు సమ్ వన్ మ్యాన్. అరే నీకు టీ పోసే ఆమె, హోటల్లో టీ సర్వ్ చేసే ఆమె ముక్కుపుడక కనబడింది వాడికి, బాగున్నామని పొగిడినోడు, ఈ అమ్మాయి ముక్కుపుడక కనబడట్లేదు ఆడికి. నేను అనేది ఎన్నో లేయర్స్ ఉన్నాయి అక్కడ, మీకు అక్కడే ఆగిపోయారు వాళ్ళు. అసలు శుద్ధికి వానికి పోల్చడం ఏంటి? శుద్ధి తన మదర్ సంతోషం కోసం తన హెల్త్ యొక్క హైయెస్ట్ ప్రయారిటీ పెట్టుకుంది ఆ అమ్మాయి. పెట్టుకునే అమ్మాయి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఆమె ఎవరికి చెప్పంది ఇండిపెండెంట్ ఎట్లనైనా బిహేవ్ చేయొచ్చు. నీకేం హక్కు ఉంది మధ్యలో వచ్చి దాన్ని అసలు లవ్ అనడానికి? అమ్మాయి వద్దనుకుంది. ఆ పాయింట్ లో ఆ అమ్మాయి ఇప్పుడు సరిగ్గా పెరిగిన కూతురు కాబట్టి, తండ్రి లేకుండా తల్లి చాటున పెరిగింది కాబట్టి, అరే ఆ అమ్మాయి వారణాసికి వెళ్ళి 12 మందిని కొట్టగలిగే అమ్మాయి. ఆ అమ్మాయికి ధైర్యం గురించి ఎవరు చెప్పాల్సిన పని లేదు. దేనికోసం వదులుకోవాలో తెలిసిన విజ్ఞత ఉంది ఆ అమ్మాయికి. అందుకే ఆ అమ్మాయి సెంట్రల్ క్యారెక్టర్ అయింది. ఇంత సింపుల్ థింగ్స్ తెలియకుండా ఇన్స్టాగ్రామ్ లో కూడా మీమేసి దాన్ని 100 మంది షేర్ చేస్తుంటే ఎవరి అవివేకాన్ని డిస్ప్లే పెడుతున్నారు ఇక్కడ మీరు ఎగ్జిబిషన్ లో? మీదే రచయిత. ఇప్పుడు నేను ఎంత లోతుల్లోకి వెళ్ళి మాట్లాడిన వాళ్ళ పాత్రలు పొరలు ఉల్లిగడ్డ మీద పొర తీసినట్టు మాట్లాడుతున్నాను. మీకు ఏం కనబడలేదు పైన.
ఇప్పుడు ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ నువ్వు అడిగిన దగ్గరికి వస్తా, అంటే అది చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పిన. రెండోది, కార్తిక్ అంటే ఒకటి, రాముడు సీత సెంట్రల్ క్యారెక్టర్ కలిపింది హనుమంతుడు, శుద్ధి సంజయ్ కలిపింది కార్తిక్. నేను ఈ అనాలజీ ఎప్పుడు పెట్టుకున్నా రాసుకునేటప్పుడు. వావ్. అది ఎందుకంటే ఆ స్నేహం, ఆ విలువ, మనోడికి ఏంటంటే అక్కడ ఎదురుగా ప్రమోషన్ ఉంది. అరే అరే రింగ్ అమ్మి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది, అట్లాంటిది రేపు దాని ప్రేమనే వదులుకుంటుంది. అది ఏంది ప్రమోషన్ పెద్ద విషయమా అని చెప్పేసి వాడు వెళ్తాడు. అంటే అందరు అంటారు చూసావా, మగాళ్ళందరూ ఇట్లా మగాళ్ళందరూ అట్లా, అలాంటిది ఏం లేదు. ఒక మగాడు ప్రేమించకుండా నిజంగా స్నేహితుడిగా ఉండి కూడా ఒక ఆడపిల్ల జీవితాన్ని చాలా అందంగా చేయగలుగుతాడు. మగాడు కేవలం ప్రేమికుడుగానే ఉండి నీ వెనక ఉండాల్సిన పని లేదు, ఒక మంచి స్నేహితుడు కూడా ఉండగలుగుతాడు అనేది నేను కార్తీక్తో చూపించాను. కన్నా పాయింట్ అక్కడ ఆపినప్పుడు నాకు చాలా హై ఇచ్చిందండి ఆ పాయింట్. అంటే తన లైఫ్ ని టాప్ నాచ్ లో చూసుకునే, అంటే వాళ్ళ డాడీ చిన్నప్పటి నుండి తనని హేట్ చేస్తూ ఇది డాడీ నేను ప్రూవ్ చేసుకునే మూమెంట్ వచ్చింది కన్నాకి. సో అది కూడా సాక్రిఫైస్ చేసి మన శుద్ధి కోసం వచ్చి ఫైట్ ఇస్తాడు. నాకు ఆ టాప్ నచ్ పాయింట్ నాకు చాలా నచ్చింది. ఇంకొకటి శుద్ధి వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది కదండి, శుద్ధి వాళ్ళ ఫ్రెండ్ వరుణ్ వాళ్ళ ట్రూప్ లో ఎలా వచ్చిందో నాకు తెలియదు. అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందండి. నేను సినిమాని 3 సార్లు చూశాను, అంటే నేను ఎక్కడ ఒక పాయింట్ ని టచ్ చేసుకోలేకపోయాను. సో అంటే ఇట్స్ సింపుల్ థింగ్. 12 వసంతాల్లో రాసుకున్నప్పుడు అందులో డీటెయిల్స్ ఉండేవి, కానీ ఊటీ రియల్ గానే ఊటీ ఇస్ అ వెరీ స్మాల్ ప్లేస్. ఊటీ లాంటి ప్లేస్ లో ఏదైనా ఒక కమ్యూనిటీ ఉండి మ్యూజిక్ జామింగ్, ఒక బ్యాండ్ ఫామ్ చేస్తున్నాము, ఎవరెవరికి మ్యూజిక్ వచ్చు అంటే ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. అరే పలానా అమ్మాయి గిటార్ బాగా వాయించుతుంది అంటే ఓకే ఆమె జాయిన్ చేసుకుందాం ఇంతే. సో అంటే నాకు అక్కడ లాజిక్ మిస్ అయిందంటే వీళ్ళు ఫైట్ తో కలిసారు, వీళ్ళిద్దరు ఫైట్ తో కలిసారు. బట్ నేను సెకండ్ టైం చూస్తే తను వాళ్ళ ట్రూప్ లో ఉంటుంది. అరే ఓకే అది అయిపోయింది. ఇంకొకటి ఫస్ట్ నేను సినిమా స్టార్టింగ్ లో నాకు ఫస్ట్ రవి గారు దానికి నీకు ఒక చిన్న అంటే వర్బల్ క్యూ ఏదైతే ఉందో అది ఇస్తా. అంటే ఇప్పుడు మనోడు కార్ నడిపేటప్పుడు నేను నీకు ఎందుకు హెల్ప్ చేయాలి వరుణ్ విత్ ఆల్ యువర్ ఈగో అండ్ అర్గెన్స్ టు అదర్స్ అంటే తను మాట అంటాడు, ఆ రోజు నుంచి ఐఎమ్ నాట్ ద సేమ్ పర్సన్ అని. ఇఫ్ హీఈస్ నాట్ ద సేమ్ పర్సన్ ఆబ్వియస్లీ అనిత లాంటి వాళ్ళు ట్రూప్ కి వెళ్తారు. అలా అయితేనే కదా మనకు ప్రాబ్లం, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళదు. అంటే వాడు ఎక్కడో మారాడు అని మనం చూపిస్తున్నాము, వాడు చెప్తున్నాడు కూడా నేను అదే సేమ్ వరుణ్ కాదు అని. అట్లా అండ్ మన వరుణ్ ఎప్పుడైతే లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి బిఫోర్ మీరు అన్నారు ఇందాక లైట్లు బొకే బ్యాక్ సైడ్ లవ్ సింబల్ ఉంటుంది, తన వైపు నుంచి లవ్ సింబల్ కనిపిస్తుంది, శుద్ధి ఫ్రేమ్ లో లవ్ సింబల్ ఉండదు. దెన్ కన్నా ఫోన్ పగలగొట్టుకుంటాడు, ఎందుకు పగలగొట్టుకుంటావు అని అడుగుతుంది. అడిగిన తర్వాత ఒక ఫోన్ ఇస్తుంది. అప్పుడు తను వేసుకున్న టీ షర్ట్ పైన లవ్ సింబల్ ఉంటుంది, విధాత తలుపున మీరు చెయ్యండి, తనకి కాంపిటీషన్ లో ఎలాబరేట్ చేయాలంట దీన్ని అంటే ఓకే అని. అప్పుడు తన లవ్ షేర్ చేస్తుంది, తనకి ఒక బాధ అనేది క్రియేట్ అయిపోయింది. సో అంత దాంట్లో ఆ ఇంటర్వెల్ బ్రేక్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ లో ఎక్కడైతే సంజయ్ క్యారెక్టర్ ఎంటర్ అయిందో షీఈస్ గెట్టింగ్ ఇంప్రెస్డ్ టు హర్. అక్కడ ఏంటంటే నాకు ఒక ఫీలింగ్ వస్తుంది, అరే ఇంత పెయిన్ చూసింది ఇప్పుడే కదా చూసింది, అప్పుడే తన గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలియకుండానే తనకి అట్రాక్ట్ అయిపోతుంది, మళ్ళీ బిట్రేల్ అయిపోతుందేమో అనే ఒక పర్సనల్ ఆ బాధ కలిగిపోతుంది అనమాట. ఆ సీన్స్ జరుగుతూ ఉంటాయి వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్స్, ఆ లైబ్రరీ సీన్ కావచ్చు, లేకపోతే ఇట్లా ఏంటంటే హీరోయిన్ ఇస్ మనం ఎలా చూపిస్తున్నారంటే హీరోయిన్ ఈస్ గెటింగ్ ఇంప్రెస్డ్ టు ద గై అన్నట్టుగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అలా అర్థం అవుతుంది. అరే ఇంత పెయిన్ చూసిందే వెంటనే ఈ అరే వద్దు సమ్మన్ గో అండ్ స్టాప్ హర్ అన్నట్టుగా అంత అనిపించింది అనమాట మాకు. సో యా అదొకటి ప్లస్ మీరు అదే ఆ వెంటనే ఆ ట్రాన్సిషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అదే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే వెంటనే అని అన్నారు కదా, అది ఫస్ట్ వెంటనే కాదు. ఎందుకంటే 2016 ఈస్ ద ఇయర్ వేర్ ఆమె మెంటల్లీ బ్లాక్ అయి ఉంది. ఈ లవ్ స్టోరీ వీళ్ళది ఓపెన్ అయింది 2018 లో. 2016 లో ఏం జరిగిందో ఒకసారి మనం లోపలికి వెళ్తే గనక ఆ అమ్మాయి 1 year తర్వాత కూడా చాలా బ్యూటిఫుల్ గా లైట్నింగ్ ఫాస్ట్ గా చేయగలిగే మూమెంట్స్ ని సరిగా చేయలేకపోతుంది. గురువు అడిగినప్పుడు ఏంది మెంటల్ గా స్టక్అప్ అయిపోయి ఉన్నప్పుడు ఏడ్చిన తర్వాత ఆమె ఒక మాట అంటది,
ఇన్స్టాల్మెంట్ లో ఎందుకని మొత్తం ఏడ్చేసా. చేసేసి. మొత్తం ఏడ్చేసాక ఒక సర్కిల్ గీసాక ఎక్కడో డైరెక్టర్ చెప్తున్నాడు మెటఫర్ గా, అయిపోయింది, షీ పాస్డ్ ఇట్. ఇంకా ఇప్పుడు నువ్వు అన్నట్టు ఆ పెయిన్ అక్కడతో అయిపోయింది. ఇంకా మీ తలకాయలో ఉందేమో పెయిన్, కానీ అక్కడ నుంచి ఇంకా అమ్మాయికి పెయిన్ లేదు. సో అక్కడ నుంచి కట్ చేస్తే ఇంకా డీపెస్ట్ చావుని చూసింది మాస్టర్ది. అక్కడ నుంచి వెళ్తే దాని నుంచి ఇంకా ఒక మెటా దుర్గామాతగా ఆల్మోస్ట్ ఆమె అవతరించిన వైనం మనం చూపించిన తర్వాత అంటే ఇంకా అసలు ఆమెలో పెయిన్ లేదు, అప్పటికే అయిపోయింది కదా, అక్కడే వదిలేసింది ఆ అమ్మాయి పెయిన్ ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక అంటే తాజ్ మహల్ ఎదురుగా నిలబడ్డప్పుడు ఒక అమ్మాయి అలా ముక్కు పుడక చూసుకొని ద మాన్యుమెంట్ ఆఫ్ లవ్ ఇట్ సెల్ఫ్, ఇది పెద్ద విషయం కాదు మేము లోపల దాచుకున్న వాటితో అని చెప్పిందే ఇంకా కల్మినేషన్ కి చేరింది. కల్మినేషన్ చేరాక ఇక్కడికే వస్తాం మళ్ళీ నెక్స్ట్. ఆ అబ్బాయికి కూడా ఆ అమ్మాయి ఏం ఈజీగా అట్రాక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఒక్కసారి లేయర్స్ లోకి వెళ్తే మొదటి నుంచి శుద్ధి మాట్లాడేదే డిగ్నిటీ గురించి. ఫస్ట్ థింగ్ ఆ ఇంటర్వెల్ లో కూడా ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే, నీ కారణాలు నీకు ఉండుండొచ్చు, నీ తల్లో నీ ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నువ్వు ఇలా నాతో ఉండడం అన్యాక్సెప్టబుల్ అని చెప్పి ప్రేమించే వాళ్ళకి దగ్గరే ఎప్పుడే కాదు దూరం అయ్యేప్పుడు ఒక డిగ్నిటీ, ఆమె డిగ్నిటీ అనేది చాలా ప్రెస్సింగ్ ఇష్యూలా మాట్లాడింది. కట్టు ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు వేరే వ్యక్తికి అట్రాక్ట్ అయింది అనేది నేను చెప్తాను. అంటే మనము సినిమాలలో చూస్తేనే అట్రాక్ట్ అయ్యే ఒక సినిమాల్లో దగ్గర నుంచి ఇక్కడ ఉన్న తేడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఫస్ట్ కూడా మీరు గమనిస్తే ఫ్రెండ్ మోస్తుంటే నువ్వు మరీ మోస్తున్నావు అంటది ఈ అమ్మాయి, విచ్ మీన్స్ ఎక్కడో షీఈస్ నాట్ టేకింగ్ ఇట్. వాడు పిన్ను బిక్కిన గ్రెనేడ్లు తడిసిన గులాబ్ పూలు అంటే ఎందుకు అంతా మోస్తున్నావు అంటది. ఓకే, మోస్తున్నావు అంటేనే రెసిస్టెన్స్ ఉంది ఆమెకి. అప్పుడు ఈ అమ్మాయి నువ్వు అతని వర్క్ చదువు భయ్యా, మనం ఎన్ని చూడలేదు పుస్తకాలు చదివి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు రచయితల దగ్గర. సో ఇప్పుడు ఎవరైనా కానీ నువ్వు ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అయినా ఫస్ట్ ఆ అమ్మాయి పుస్తకం చదివింది. ఆ అమ్మాయి పుస్తకం చదివినప్పుడు సరే ఫస్ట్ పుస్తకం చూసింది బాగా, అరే నిజంగా చదివి కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి, బాగా రాశాడు అనుకుంది. అప్పటికి కూడా ఆ అమ్మాయికి ఇంకా ఇంక్లైన్ అవ్వలేదు అతనికి. వెళ్ళి అతనితో రైటర్ టు రైటర్ కాన్వర్సేషన్ చేసి ఎలా అనుకున్నారు మీరు, క్లైమాక్స్ ముందే అనుకున్నారా అని ఆమె జనరల్ కాన్వర్సేషన్ ఎక్స్పెక్ట్ చేసింది. అప్పుడు అతను ఇది నిజంగా ఒక జరిగిన కథ, వాళ్ళ చెల్లి ఇలా నాకు చెప్పింది, అందులో ఆవిడ చచ్చిపోయింది, చచ్చిపోతే నాకు అలా బతికించాలని నాకు ఉంది, ఎందుకంటే నాకు కోపం వచ్చింది, నిన్ను నువ్వు వద్దనుకుంటే చంపుకుంటారా అని చెప్పి ఒక అక్షరం గురించి అతను చెప్పాక పడకుండా ఎందుకు ఉంటుంది ఒక అమ్మాయి అనేది నా ప్రశ్న. నేను ఇప్పుడు నీకు ఎంత లీడ్ ఇచ్చా చూడు, సింపుల్ గా చెప్పలేదు నేను, లేయర్ టు లేయర్ వేసుకుంటూ వచ్చి చివరి ప్రశ్న అంటే ఇప్పుడు పాఠకుడి గుండెల్లో ఇంత ఆశ నింపకపోతే గుప్పెడు ఆశ నింపకపోతే మన చేతుల అక్షరం ఎందుకండి ఉంది అని ఒక రైటర్ ఇంకో రైటర్ తో మాట్లాడితే ఏ రైటర్ అయినా రైటరు అమ్మాయి రెండూ పడతారు ఒకేసారి. ఎందుకంటే రైటర్ గా కన్విన్స్ అయిపోయింది, అమ్మాయిగా కూడా ఒరే నా జీవితంలో డిగ్నిటీ అనేది నన్ను డిగ్నిటీతో చూడలేని ఒక మగాడిని నేను చూసా, అట్లాంటిది నువ్వు ఒక వేషలో కూడా నువ్వు ఎంత డిగ్నిటీని చూడగలుగుతున్నావే, నీలాంటి వాడి మీద వద్దనుకున్న ఫీలింగ్స్ వస్తాయి. అంటే ఇదంతా అక్కడ ఆల్రెడీ ఉంది. దీని తర్వాత మళ్ళీ 6 నెలల పాట ఉంది. అంటే నేను అనేది వర్క్ రచయితగా నేను ఇంత వర్క్ చేశాను, ఎందుకంటే నా క్యారెక్టరే కదా శుద్ధి అయోధ్య. ఆమె లాంటి అమ్మాయి ఎవరికైనా ఆకర్షితురాలు అవ్వాలి అంటే ఒక బలం తీసుకురావాలనేది నేను అనుకున్నాను. ఈవెన్ నేను కూడా సేమ్ ఫీలింగ్ అనమాట. నాకు ఈ సినిమా చూస్తే సీన్ లో అనిపించింది సార్ కొంచెం, అంటే ఎందుకంటే మేబీ మేము పర్సనల్ గా ఎక్కువ కనెక్ట్ అయిపోవడం వల్ల ఆ క్యారెక్టర్ తో కొంచెం అలా అనిపించింది ఉండొచ్చు. ఈవెన్ సేమ్ నాకు అదే ఫీలింగ్ వచ్చింది. ఇంత స్ట్రాంగ్ లేడీ ఇంత ఇదిగా ఉన్నది, ఒక స్పార్కిల్ లాగా అలా ఎలా మౌల్ట్ అయ్యి మళ్ళీ సేమ్ వీళ్ళకి వెళ్తుందేమో పాపం మళ్ళీ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఇప్పుడు చిన్న డిబేటబుల్ టాపిక్ ఏమవుతుందంటే అండి, పెయిన్ వచ్చినప్పుడు కొంతమంది నాకు మళ్ళీ జీవితంలో ఇలాంటిది వద్దు అనుకుంటారు, ఇంకొంతమంది ఈ పెయిన్ నన్ను ఇంకొక వేరే వ్యక్తిగా మార్చనివ్వకుండా నన్ను నేను ఉంచుకోగలుగుతా అనుకుంటాను. అలా ఉంచుకున్న వ్యక్తి మళ్ళీ ప్రేమలో అసలు పడకపోవడం అనేది క్వశ్చనే లేదు. అంటే శుద్ధి మనం ప్రేమ తర్వాత జరిగే యూజువల్ థింగ్స్, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఇదంతా శుద్ధిలో ఎక్కువ లేదు. అలా ఉన్నప్పుడు మనం ఇప్పుడు అర్జున్ రెడ్డి మళ్ళీసారి ప్రేమలో పడతాడా అంటే మనం చాలా షాకింగ్ అనుకుంటాం, ఎందుకంటే హీఈస్ లెటింగ్ హిమ్సెల్ఫ్ సఫర్. అందుకే వాళ్ళ నానమ్మ అంటది సఫరింగ్ ఇస్ వెరీ పర్సనల్ అంటది. అంటే వాడు సఫర్ అవుతున్నాడు, అక్కడ వాడు చూపిస్తున్నాడు నేను సఫర్ అవుతున్నా, నాకు ఇలా ఉండడం ఇప్పుడు ఇష్టం, లీవ్ మీ అలోన్ అంటున్నాడు. శుద్ధి అలా కాదు, బయటికి వచ్చేసింది ఆ అమ్మాయి. సో ఇప్పుడు బయటికి వచ్చేసిన వాళ్ళని మనం ఇంకా పెయిన్ లో ఉన్నారనో ఎంబటే పడతారనో అనకూడదు. 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల తర్వాత ఎక్కడో, అది కూడా ఉన్న పిల్లంగా చూసిన వెంటనే వెళ్ళలేదు అతను ఎంబటి, టైం తీసుకొని అతని పుస్తకం చదివి అతను ఆడవాళ్ళని ఎలా చూస్తాడని తెలుసుకొని ఇదంతా తెలుసుకున్నాక అంటే ఇంత లీడ్ ఇచ్చాక కూడా ఇంకా. అండ్ అన్న మీరు మధురంలో లిరిక్స్ కూడా రాశారు. నువ్వు ఎంతసేపు లేవా ఉన్నావా? సడన్గా వచ్చావు, చెప్పు.
మధురంలోని అదే అమ్మాయి గురించి పాట లిరిక్స్ రాశారు. మీరు ఇది ఈ మూవీలో కూడా అదే మనులో లిరిక్స్ లేవు, ఈ మూవీలో కూడా మీ లిరిక్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా. నెక్స్ట్ మూవీలో మీరు ఎక్స్పెక్ట్ చేశా. కాదు కాదు, నేను నార్మల్ గా ఈ మూవీలో జనరల్ గా ఒక ఆ అమ్మాయి వర్షంలో పరిగెట్టేటప్పుడు నేను ఒకటి రాసుకున్నాను, అది రికార్డు కూడా చేయించాము పెట్టడానికి, అది చాలా బాగుంటుంది. నేను తర్వాత ఎప్పుడైనా రిలీజ్ చేస్తాను. అంటే శుద్ధి అక్కడి నుంచి ఒక్కొక్క అడుగు వేసేటప్పుడు ఆమె లోపల అంటే ఆమెకి ఎముకలు విరిగినట్టు అనిపిస్తూ ఉంటది. ఆ బాధ, ఆమె బాధని ఎక్స్ప్రెస్ చేయడం అనేది నేను రాశాను. గుండెకి బాగా తగులుతుంది. అది ఎప్పుడో ఒకసారి రిలీజ్ చేస్తాను. అన్న ఒక క్వశ్చన్, ఒక రచయిత మీరు, యాజ్ ఏ రచయిత మీ ఇన్స్పిరేషన్ ఎవరు, ఆ మూమెంట్ ఏంటి? ఇప్పుడు మీరు అలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చే పొజిషన్ లో ఉన్నారు ఇంకొక వ్యక్తికి, సో దాని ఫీలింగ్ ఏంటి? మొదటిది వచ్చేసి, అంటే నాకు తిలక్ పరిచయం అవడం, నా జీవితంలో శ్రీశ్రీ పరిచయం అవడం, దాశరథి రంగాచార్య అని ఇంకొక తెలంగాణ రచయిత ఉంటాడు. అద్భుతమైన శైలి అతనిది. అంటే అతని మహాభారతం కానీ రామాయణం కానీ దొరకదు ఇప్పుడు. పట్టుకుంటే మట్టుకు మనం గోల్డ్ మైన్ పట్టుకున్నట్టే లైఫ్ లో. అంటే అతను అంత ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అంటే ఈ రచయితది నేను చదివినప్పుడల్లా అనుకున్నాను, వీళ్ళు ఈ టైంలో నాకు ఈ బుక్ దొరకకపోయి ఉంటే నాకు జీవితంలో ఎప్పుడు ఈ జ్ఞానం ఇంత అలవోకగా రాకపోయేది అని. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ దీస్ పీపుల్. జీవితాంతం ఇప్పుడు కూడా నేను మళ్ళీ ఒకసారి ఈ 1-2 వారాలు మొత్తం ఇంటర్వ్యూస్ అయిపోయి అంతా చిల్ అయ్యాక నేను మళ్ళీ ఒకసారి తిలక్ ఓపెన్ చేద్దాము, ఒకసారి మొత్తం శ్రీశ్రీని ఎంటైర్. ఎందుకంటే ఎవ్రీ టైం నువ్వు వచ్చినప్పుడల్లా నీకు కొత్తగా అర్థమవుతుంది మహాప్రస్థానం అనేది. మనం లైఫ్ లో ఎదిగే కొద్దీ, మన ఎక్స్పీరియన్సెస్ అయ్యే కొద్దీ ఒకసారి మళ్ళీ టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. మనిషిని ఎప్పుడైనా మార్చగలిగేది అక్షరం. నేను సంజయ్ కూడా చెప్పింది అదే. అంతకుముందు ఏదో డ్రగ్ పెడ్లింగ్ చేసుకుంటూ అక్కడిక్కడ అల్లరి చిల్లరగా తిరిగేవాడి చేతిలో ఒక్కసారి అక్షరం పడ్డాక వాడు వేరే వ్యక్తి అయిపోయాడు. అది ఇంకోటి, నువ్వు అన్నట్టు ఇప్పుడు ఆ పొజిషన్ లో నన్ను పీపుల్ చూస్తున్నారు కాబట్టి నేను మాట్లాడే మాట ఆర్ నేను రాసే రాత ప్రతిదీ చాలా బాధ్యతగా ఉండాలి. అవసరమైన దానికంటే ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడకూడదు, అవసరం లేదు, అది మాటకే అవమానం అనే దగ్గర నేనున్నా. అది నేను ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అది కూడాను తను కవి అని చిన్నప్పటి నుంచి వాళ్ళ అక్క దగ్గర అది చూపించారు. అంత కనెక్టివిటీ అంత చాలా 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 బాగా ఉందండి. మరి అంటే ఇంకొకటి ఏదో ఫన్నీ మీమ్ నేను చూసా. అరే ఏంట్రా, ఇప్పుడు వీడు హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి బుక్ రాసేస్తే మనము మనం ప్రేమించిన అమ్మాయికి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు మేము 4 పిల్లల్ని కనాలా అని ఎవడో మీమ్ వేశాడు. అంటే దాన్ని చాలా మంది చూసారు కాబట్టి నేను చెప్తున్నా. అందుకే అంటున్నాను నేను, అంటే ఇంత తలతిక్కగా ఎలా ఆలోచిస్తారు. వాడు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి పుస్తకం రాయలేదు, వాళ్ళ అక్షరం ఆల్రెడీ ఉంది. ఆ అక్షరాన్ని వదిలిపెట్టద్దని సంధ్య చెప్పింది. వాడు చాలా క్లియర్గా ఏమంటాడు ఆ డైలాగ్ లో, నీ పక్కన నన్ను నిలబెట్టేది కూడా ఏదో ఉంది, అదే అక్షరం అంటాడు. దాని తర్వాత వాడు రాస్తాడు బుక్. అమ్మాయి కోసం రాసింది కాదు. వాడు చిన్నప్పుడే శివుడు కలిస్తే పుడతావు, యముడు పిలిస్తే పోతావు అని రాసినాడు. వాళ్ళ కూడా ఉంది ఆ అక్షరం. అంటే నేను అనేది ఇంత ఇక అర్థం చేసుకునే అంత ఉండదు, ఉంటే బాగుంటది కదా అంటున్నాను నేను, అంతే పీపుల్ కి. అంటే మీరు సంజయ్ పాత్రను తగ్గించేశారా ఒక మాట అని? ఆ అన్నవాడు ఎవడైతే అన్నాడో అమ్మాయి కోసం పుస్తకం రాశాడు అంటే అసలు అది కాదే కాదు పాత్ర. సంజయ్ మీరు ఆల్రెడీ అది ఫస్ట్ లోనే చెప్తారు కదండి వాళ్ళ సిస్టర్ దగ్గర. వాళ్ళు దిద్దడం దగ్గర నుంచి మనం చూపిస్తాం వీడికి అమ్మాయి కోసమే పుస్తకం రాసిందని వీడు అనుకుంటున్నాడు. అదే కదండి, మేబీ మిస్ అయి ఉంటాడు. ఇంటర్వెల్ డైలాగ్ లో ఒక హై డైలాగ్ వచ్చి సార్, అమ్మాయి చెప్తుంది, అది రియల్ యాక్చువల్గా, నేనే కాదు నేను వద్దనుకుంటే నా డ్రెస్ నీ చున్నీ కూడా నేను తాకదని. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయికి నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పడానికి అంతకన్నా పరాకాష్ట రాయలేమేమో. అంత ఇదే యాక్చువల్గా. అండ్ టు బి హానెస్ట్, ఇది చాలా మంది లైఫ్లో నిజమే. అంటే మనం ఎప్పుడైనా కానీ రియల్ లైఫ్లో లవ్ తీసుకుంటే అమ్మాయి ఈజీగా లవ్ మర్చిపోతుంది కదా. వన్స్ అమ్మాయి వద్దు అనుకుంటే వద్దు, ఇంకా అమ్మాయి తిరిగి చూడదు. అబ్బాయి విషయం అట్లా కాదు, హీ విల్ బి చేంజింగ్ అన్న. సో ఆ లైన్ ఇన్స్పిరేషన్ ఎలాగా, అంటే మీకు ఎట్లా హై అనిపించింది ఆ లైన్ రాసినప్పుడు? నాకు పర్సనల్ గా అంటే ఐ డోంట్ నో హౌ పీపుల్ విల్ ఫీల్, బట్ అంటే నాకు ప్రేమించిన అమ్మాయి పక్కన ఉన్నప్పుడు ఒకవేళ ఆ అమ్మాయి సల్వార్ కమీజ్ ఉన్న దుపట్టా వేసుకున్నప్పుడు నాకు జనరల్ గా ఆ దుపట్టాతో ఆడడం నాకు ఇష్టం. నాకెందుకో అది ఒక రకమైన వెరీ సెన్షువస్ థింగ్ అని అనిపిస్తుంది. కేవలం అది ఒక దుపట్టా కాదు, అంటే అదొక ఎక్స్టెన్షన్ ఆఫ్ హర్ పర్సనాలిటీ అన్నట్టు నాకు అనిపిస్తుంది. పర్టికులర్ గా ఆ డ్రెస్ వాళ్ళు వేసుకున్నప్పుడు. మనం చాలాసార్లు బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా మనకు అది తగులుతున్నప్పుడు మనకు ఒక ఫీలింగ్ వస్తూ ఉంటది అనమాట. ఏదో ఒక లాలన లెక్క మనకు అనిపిస్తూ ఉంటది.
అట్లాంటప్పుడు ఆ ట్రోల్ అమ్మాయి ట్రోల్ ఆ ఆ అట్లాంటప్పుడు ఆ అమ్మాయి ఒక పొజిషన్ లో నిలబడి, అంటే నేను కాదురా, నేను ఒంటి మీద కప్పుకున్న బట్ట కూడా గాలికైనా సరే నీ వైపు రాదు, రానివ్వను అని అనేటప్పటికి ఇంకంతకంటే ఇంకొండదు. అంటే నువ్వు నా ఒంటి మీద ఉన్న బట్టకు కూడా నువ్వు సరిపోవురా. ఏదో మనకి రాయలసీమ మాండలికంలో నా బట్ట అంటారు. అంటే ఏంటంటే ఇంకా అక్కడికి నాకు వెళ్ళిపోవాలనిపించింది. అంటే ఏ మాత్రము తన హుందాతనం కోల్పోకుండా, గాలికైనా సరే బట్ట కూడా నీ వైపు రాదు, నేను రానివ్వను అని అనుకున్న అమ్మాయి కదిలిపోయారండి ఆ మాటకి. చాలా మంది యా అమ్మాయిలు, ఎగ్జాక్ట్లీ. అబ్బాయిలు అందరూ. సి ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ నిమిద వసంతాలు ఏంటంటే, నాకు కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెన్ నాకు మెసేజ్ పంపించారు. ఒక అబ్బాయి పంపించాడు, అన్న ఒక 6 years నుంచి బ్రేకప్ అయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఆ అమ్మాయి నన్ను నీ వల్లే నేను ఇట్లా అయిపోయినా, నీ వల్లే నేను ఇట్లా అయిపోయినా అని బ్లేమ్ చేసి వెళ్ళిపోయిందన్న. నేను ఆ బ్లేమ్ లోనే బ్రతుకుతున్నా. ఈ రోజు కూడా నాకు చాలా గిల్టీ అనిపిస్తుంది అప్పుడప్పుడు. నేను చాలా రాత్రుళ్ళు ఓ, ఓ, ఒంటరిగా అట్లనే ఆ గిల్ట్ తో పడుకునేవాడిని ఉన్నా. మొన్న నేను ఎప్పుడైతే సినిమా చూసానో నేను ఆ రోజు ఏడ్చిన, బట్ ఆ ఏడవడం అనేది నాకు ఒక రిలీజ్ అయిపోయింది. 6 years నుంచి నేను మోస్తున్న బరువుకి నాకు ఆన్సర్ దొరికింది. ఎవరి వల్ల ఎవరేం అయిపోరు వరుణ్, యా లోపలేదో పెట్టుకొని నిందలు మోపేసి బయటికి నిజం చెప్పలేక చెడ్డోళ్ళని చేసి వెళ్ళిపోతారన్న విషయం నాకు అప్పుడు ఎక్కింది. సో ఎంతో మందికి ఈ రోజు ఒక చిన్నపాటి సమాధానం. ఎందుకంటే నేను జీవితాన్ని ప్రతిబింబిద్దామని రాసినోడిని. అది నేను నా పెయిన్ ని కూడా కొంచెం యాడ్ చేస్తా కదా రచయిత యా రాసేటప్పుడు. సో నాకు అలా చెప్పాలనిపించింది ఎవరికో. నువ్వు పో, ఎవరిని ఎవరు ఉండమని అనరు. ఉండడం అనేది ఏ రోజైనా ప్రయత్నమే. వెళ్ళు, వెళ్ళాలనుకుంటే వెళ్ళు, కానీ వెళ్ళేటప్పుడు దయచేసి ఒకరి డిగ్నిటీ ఒకరు పాడు చేయొద్దు. నీకు అందుకే ఆ, మన అనిత ఉన్న కార్తిక్ క్యారెక్టర్ ని నేను అలా వాడాను. ఆ అమ్మాయి అవసరం లేదు ఆ అమ్మాయికి వచ్చి కూర్చొని చెప్పడం. నేను అది నా మెయిన్ క్యారెక్టర్ కూడా ఇవ్వలేదు, నేను నా సపోర్టింగ్ క్యారెక్టర్కి ఇచ్చా. ఆ అమ్మాయి వచ్చి, అరే ఈ రోజులలో ఆడపిల్లలైనా మగపిల్లలైనా ప్రేమని వాడుకుంటున్నారు. అంటే ఒక కామమో ఇంకేదో ఇతరాత్ర వస్తువులకి ప్రేమ అనే ఒక ముసుగు తొడుగుతున్నారు. అలాంటి రోజుల్లో ఇతను వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే, మీరు గమనిస్తే ఆ సీన్కి వెళ్ళి మళ్ళీ ఐ లవ్ యూ అని చెప్పిన వెంటనే ఆమెకి ఇట్లా ఒక అర కూడా కాదు, పూర్తిగా పావు అనొచ్చు, ఆ అమ్మాయికి ఇట్లా నవ్వు వచ్చి ఆగిపోద్ది. ఆగిపోయి ఇది అవ్వదు కార్తీక్ అంటది. అంటే ఎక్కడో గమనిస్తే ఆమెలో ఉన్న ఆడపిల్లకి అరే వాడు నన్ను ప్రేమిస్తున్నాడని నచ్చింది, కానీ ఆ నవ్వు కూడా పూర్తిగా ఎందుకు లేదంటే ఫ్యామిలీ గుర్తొచ్చింది. గుర్తొచ్చి ఏమంటది, ఒకరోజు మనం కన్నీళ్లతో విడిపోకూడదని ఈరోజు నవ్వుతూ చెప్తున్నా అంటది. అంటే ఆ అమ్మాయికి ఆ అమ్మాయే కాదు వాడు కూడా బాధపడడం ఇష్టం లేదు. అంటే అంత సున్నితమైన మనస్తత్వం ఆ క్లారిటీ. అమ్మాయి. క్లారిటీ. ఆ అమ్మాయి సెకండ్ హాఫ్ లో ఏమంటది, ఆ అంటే నీకేదో ఫేస్బుక్ లోనో స్నాప్చాట్ లోనో చూసి నాకు పెళ్ళైందని తెలుసుకోవాల్సిన కర్మ నీకు పట్టలేదంట. నువ్వంటే నాకు ఎక్కడో విలువ ఉంది కార్తీక్, అందుకే ఇంట్లో కష్టమైనా మేనేజ్ చేసి చెప్పెళ్తున్నా అంటది. అంటే నెక్స్ట్ సీన్ లోనే శుద్ధి ఏమంటది కార్తీక్ తో, చాలా మందిలా కాకుండా అది నీకు నిజం చెప్పి వెళ్ళింది అంటది. కరెక్ట్. ఆ చాలా మంది ఎవరనేది మనందరికి తెలుసు, వరుణ్ అని. ఇట్లా కరెక్ట్. ఇట్లా చాలా మంది జీవితాల్లో ఉంది. ఏమీ చెప్పకుండా ఏ క్లోజర్ లేకుండా వెళ్ళిపోతారు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, ఏ ఒక్కరనేది కాదు ఇక్కడ. నేను అనేది ఇలా కాదు కదా మనం బతకాల్సింది. మనకి మన పరిచయాలు అనేటి అంత ప్రేమతో మొదలైనప్పుడు మనం వెళ్ళిపోవడాలు ఎందుకు అంత దారుణంగా ఉంటున్నాయి? మాట్లాడుకోగలిగే శక్తి మనిషికి ఉంది కదా. మరి ఇప్పుడు ఇక్కడ అనిత ఉన్న కార్తిక్ మాట్లాడుకున్నారు కదా. యా యా కమింగ్ టు వరుణ్ శుద్ధి లవ్ స్టోరీకి వస్తే సార్, ఫస్ట్ నుంచి వరుణ్ ఇస్ డెస్పరేట్ అనమాట. అంటే ఆడియన్స్ గెట్ టు నో వరుణ్కి ఎలా అయినా శుద్ధి కావాలి, శుద్ధి వెనకాల మళ్ళీ వెళ్తున్నాడు. వాడ అమ్మాయిని డెస్పరేట్ అంటాడు. యా యా సో ఈ ట్రావెల్లో కాశ్మీర్కి వెళ్తున్నాడు వస్తున్నాడు అంతా అయిందనమాట. సో అమ్మాయి లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే ఇప్పుడు ఎట్లా ఆ, వీఆర్ ట్రావెలింగ్ విత్ శుద్ధి క్యారెక్టర్. మాకు ఒక క్వశ్చన్ ఉంది, ఈ అమ్మాయి ఎలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది లవ్ స్టోరీ, తన లవ్ని వాట్ విల్ బి పీక్ అన్నప్పుడు మీరు తీసుకొచ్చే రెండు కాన్సెప్ట్. ఒకటి వచ్చి అతను వేసుకున్న డ్రెస్ చెప్పడం, అంటే నువ్వు అసలు నాకు కొంచెమైనా నాకు ఇంట్రెస్ట్ ఉందా నీకు అన్నప్పుడు ఆ డ్రెస్ చెప్పడం అనేది సర్ప్రైజ్ ఫ్యాక్టర్. అది ఎవరికైనా అసలు అనుకోరు. అండ్ ఈవెన్ టు బి హానెస్ట్ గర్ల్స్ విల్ బి లైక్ దట్ ఓన్లీ. వాళ్ళు చిన్న మైనస్ కూడా పర్ఫెక్ట్ ఎంజాయ్ పర్ఫెక్ట్, చేస్తారు. చాలా క్లియర్ గుర్తుంటది వాళ్ళకి. వేరే అదే అబ్బాయి మీరు వరుణ్ నా క్వశ్చన్ అడిగితే నువ్వు నన్ను కలిసావు కదా ఏ డ్రెస్ వేసుకుని చెప్పండి చెప్పలేడు. అదే వాడి ముక్కుపుడికే కనబడట్లేదు వాడికి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు దాన్ని చెప్పడం లవ్ స్టోరీకి ముక్కుపుడికి పెట్టారు సార్. ముక్కుపుడుకు అనేది ఒక ఎంటిటీ పెట్టారు కదా, దీనికి ఏదైనా బి వెర్షన్ ఉండిందా లేకపోతే మీరు ముక్కుపుడుకుతోనే ఎక్స్ప్రెస్ చేయొచ్చని రాసుకున్నారా? ఐ మీన్ నాకు తన జీవితంలో లవ్ జరిగింది అది. సార్. నాకు జీవితంలో జరిగింది అది, అందుకనే. ఓకే. అంటే నీడిల్స్ అనే భయం. ఇప్పుడు
ఫస్ట్ అతను నవ్వుతూ అడిగినప్పుడు ఆ అమ్మాయి నేను కుట్టించుకొని నాకు నీడిల్స్ అంటే భయం అంటది, కరెక్ట్. మాట దాటేస్తుంది, ముందుకు వెళ్ళిపోతుంది. ఒకరోజు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీ ఎదురుగా వచ్చి నిలబడదామని అనుకున్న రోజు, అరే వాడు నన్ను ఒకటి అడిగాడు కదా, నాకు భయం ఉన్నా అది దాటి ఇస్తా అని అనుకుంటది ఆ అమ్మాయి. సో ఆ దాంట్లో కూడా అమ్మాయి డిగ్నిటీ ఉంది కదండి. ఆ అమ్మాయి ప్రేమని ప్రకటించుకోవడము అంతే. ఇంకా ఆ అమ్మాయి అంత ప్రతిదీ వండర్ఫుల్. ప్రతిదీ క్లారిటీ, పిచ్చ క్లారిటీతో ఉంది. నేను రాని, అది నేను ఇన్స్పైర్ చేయాలి అన్న దీంతోనే ఉంది ఫస్ట్ నుంచి. అలానే బతికింది. ఎందుకంటే అరే పెయిన్ ని తీసుకోవడం ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి అలవాటు. అంటే దట్ డజంట్ మేక్ హర్ ఎనీ వీక్ పర్సన్. 17 ఏళ్ళప్పుడే అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఆ పెయిన్ లా కాకుండా పుస్తకంలా కన్వర్ట్ చేసిన అమ్మాయి. సెకండ్ హాఫ్ తర్వాత పెయిన్ ని మార్షల్ ఆర్ట్స్ కి కన్వర్ట్ చేసిన అమ్మాయి. అండ్ వాళ్ళ టీచర్ చనిపోయినప్పుడు ఎవరు లేకపోతే నేను రెడీ ఈ వెంట్రుకలు తీసేసేయడం, అది కూడా అసలు దానికి చాలా ధైర్యం కావాలండి. ఈవెన్ మామూలుగా ఇన్ జనరల్ ఫ్యామిలీస్ లో అలా ఆ ప్లేస్ కి వెళ్ళి పంపేవారు. అలాంటిది అంటే ఎంత స్ట్రాంగ్ లేడీ అన్నది చాలా బాగా చూపించారండి. చాలా బాగుంది అది కూడా నా పాయింట్. మెయిన్ ఇదే పాయింట్ లో గురువుని అస్థికలు పూరి పగల కొట్టేది కూడా చూపించారు మీరు. అది బాగా నచ్చింది. ఏ డైరెక్టర్ ఇప్పుడు దాకా అలాంటి పాయింట్ చూపించలేదు. అంటే అది అక్కడ మెటాఫర్ వాడారు మీరు. నాకు తెలిసి మెటాఫర్ ఏంటన్నది పూరి పగలు కొట్టడం వెనకాల. అంటే జనరల్ గా మన సనాతన ధర్మంలో ముఖ్యంగా అందులో హిందూయిజంలో ఏంటంటే కాష్టం కాలిన తర్వాత బయటకు తీసి కపాలాన్ని పగలగొట్టడాన్ని మనం కపాల మోక్షం అంటాం. ఎందుకంటే మనం నమ్మేది ఏంటంటే కపాలం పగిలితేనే ఆత్మ అనేది బయటికి వెళ్తుంది. అందుకని నాకు అలా చూపించాలనిపించింది ఇంటర్కట్. అండ్ అది నాకు ఇంకా హార్షెస్ట్ అనిపించింది. అది అంటే మనిషి ముఖం మీద నుంచి డిజాల్వ్ కట్ లో అది వచ్చేస్తుంది, ఇంకా దాన్ని పగలగొట్టి అది వేస్తూ ఉంటారు. ఈ అమ్మాయికి అదే టైంలో ఆ రింగ్ దొరుకుతుంది. సో నాకు ఎందుకు ఈ క్రాస్ కట్ నాకు నచ్చింది. ఆల్రెడీ అతను చావు ఎస్టాబ్లిష్ చేసేసాం కాబట్టి దాన్ని ఎంత పుష్ చేయగలుగుతాం, బుర్రని చూపించి దాన్ని పగలగొట్టేంత వరకు మనకి వెళ్ళాలనిపించింది. ఎంత మంచి మాట చెప్పా అది రికార్డ్ చేయలేదా మీరు అసలు? అయ్యయ్యో, రికార్డ్ చేయరా అని నేను రచన బాధ్యత అనుకుంటా, బ్రతుకుతారు అనుకున్న మాట అసలు రికార్డ్ అవ్వలేదు. మాట్లాడుకుందాం ఫ్రీగా, అంటే ఇంకొకటి మనోడు అడిగిన క్వశ్చన్ ఇంతకుముందు ఈ అబ్బాయి అడిగి రవి అడుగుతున్నప్పుడే క్వశ్చన్ కట్ అయింది కదా. మనము హి వాజ్ ఆస్కింగ్ అబౌట్ వాళ్ళ ఫాదర్ ఎందుకు ఎప్పుడు అలానే నిలబడతాడు, ఏం బాడీ లాంగ్వేజ్ ఏం లేదు అది ఇదని. అంటే నిజం చెప్పాలి అంటే ఆ క్యారెక్టర్ కి యాక్చువల్ డైరెక్షన్ అంతే పాస్ చేసినాం మనం కూడా. అంటే స్పెసిఫిక్ రీజన్ అన్నట్టు ఏం లేదు, మనోడిగా అంతే ఎగ్జిక్యూట్ చేస్తాడు. అండ్ మనం ఫస్ట్ ఫ్రేమ్ లో శుద్ధి అండ్ వాళ్ళ మమ్మీ వచ్చి ఒక పెద్ద ఆయనతో మాట్లాడతారండి. అండ్ ఆయన డైలాగ్ డెలివరీలో 2 కట్లు ఉంటాయి, 2-3 కట్లు ఉంటాయి టక్ టక్ మధ్యలో. అది అంటే డైలాగ్ ఎలా లేట్ అయిందా లేదంటే ఎలా? అంటే మామూలుగా అతను అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్ కదా రియల్ లైఫ్ లో కూడా, తన డైలాగ్ చాలా మెల్లగా చెప్పాడు అనమాట. మనం ఎడిట్ కి వచ్చిన తర్వాత ఇంక ఇది తప్పట్లేదు అని ఆల్మోస్ట్ నేను అప్పటికే 13 కట్లు వేసాను. ప్రతి కట్టుని వైడ్ మిడ్ శుద్ధి ఫేస్ వాళ్ళిద్దరి ఫేసు వైడ్ వేసాక ఓ 3 మిగిలాయి. ఇంకా నాకు ఆ 3ని డిస్టర్బ్ చేయాలని లేదు, ఉంచేయండి ఏం కాదని అనిపించింది. ఎందుకంటే అయిపోయింది. చెప్పు, ఎడిట్ లో ఫ్లా ఉందని కూడా తెలుసు. బట్ ఇప్పుడు నేను ఏ స్టేజ్ లో ఉన్నానంటే మనం తర్వాత ఈ సినిమాకి ముఖ్యంగా కొన్ని నిజంగా అంటే అప్పుడు నేను ఇలా ఉండకపోయేవాడిని, ఇప్పుడు కొన్ని ఫ్లాస్ అని తెలిసినా నేను వదిలేస్తున్నా. ఎందుకంటే నేను ఎక్కడో కొన్ని బిగ్ ఎమోషన్స్ ని నమ్ముతున్నా. నేను మొన్న హెయిర్ స్టైల్ గురించి కూడా సంజయ్ మాట్లాడినప్పుడు నేను అదే చెప్పాను. అంటే నేను ఇక్కడ పేరు రివీల్ చేయను కానీ ఒక బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్ ఇన్ ద కంట్రీ, మ్యాడ్ ఫిల్మ్ మేకర్. ఇంకా నేను అతని గురించి విన్నది ఏంటంటే ఎల్లి సార్ ఇట్లా కంటిన్యూటీ ఇది నిన్న మనం తీసిన షాట్ లో ఇలా ఉంది, ఈ రోజు వేరే ఉంది అంటే అతను అంటాడంట, నా సినిమాలో ఇది ఎవడైనా చూస్తే ఆ రోజు నువ్వు రా నేను చెప్తా అంటాడంట. అంటే నా సినిమాలో వచ్చే ఎమోషన్ ఉన్న బీజిఎం ముందు, ఆ మెటా ముందు ఇది పోద్ది అంటాడంట. అంటే నాకు ఎక్కడో కొన్నిసార్లు అందుకే కొన్ని తప్పులు ఉన్నాయని తెలిసినా లేదు, అండర్లయింగ్ ఎమోషన్ ముందు ఇది కొట్టుకుపోతుంది అని. అంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ వాబీ సాబీ అని జపాన్ లో మనకు ఒక ఫిలాసఫీ ఉంటుంది అనమాట. సర్టెన్ ఇంపర్ఫెక్షన్స్ ని ఒక్కోసారి ఎంబ్రేస్ చేయాలి. అంటే ఇక్కడ నేను నా చేతగాంతనాన్ని నేనేం ఎండోర్స్ చేయట్లే,
నేను అప్పటికే 13 కట్లు వేసి నేను ఆ సీన్ ని మేనేజ్ చేశా. ఇంకో 3 కట్లు మిగిలిపోయాయి. అప్పుడు నేను ఆ 3 కట్లు ఇంకేం చేయొద్దులే అని వదిలేసా. దాని గురించి నేను చెప్తున్నా. ఆ మిగతా అన్ని నేను పని చేశాను. ఆ మూడిటికి ఏంటంటే, ఎందుకంటే పాపం తను చాలా మెల్లిగా టైం తీసుకొని చెప్తున్నాడు. అంత టైం మనం పెట్టలేము. కట్ చేస్తున్నాం. ఇప్పుడు కట్ చేస్తే ఎంటర్ కట్ వేయాలి, తప్పట్లేదు. ఇవన్నీ లాజిస్టికల్ ఇష్యూస్ ఉండే ఒక మూడింటి దగ్గర జంప్ పడుతుంది. నేను వదిలేసిన జంప్. ఈ ఫిలిం లో పర్టికులర్ గా చాలా చోట్ల జంప్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ లో కూడా మనోడు వచ్చి ఆమెకి బాయ్ అని చెప్పిన తర్వాత డైరెక్ట్ గా బైక్ మీదకి వచ్చి కిక్ కొడతాడు. నేను అన్నది ఓకే, ముందుకు వెళ్ళిపోవచ్చు కదా అనేసి నేను జంప్స్ తోనే వెళ్ళిపోయాను. సో మనకు తెలిసినట్టు 8 వసంతాలు ఒక అందమైన ప్రేమ కావ్యం. సో దీంతో పాటు అండర్లయింగ్ అంటే ఫస్ట్ టైం ఓన్లీ ఒక లవ్ మాత్రం టేక్ అవే ఉంటుంది. సో వన్స్ కూర్చుని ఆలోచిస్తే అరే ఓన్లీ ప్రేమ కథ కాదురా, దీంతో పాటు ఒక గురువు మీద ఒక శిష్యురాలకు ఉన్న భక్తి అని ఎంత వరకు, తర్వాత ఒక మదర్ డాటర్ రిలేషన్ అంటే దాన్ని చెప్పడానికి కూడా స్టార్టింగ్ లో వాళ్ళ అమ్మకి అన్నం పెడతానే ఉంటుంది, నీకు పెళ్ళి అవుతుంది ఆ తర్వాత నువ్వు పట్టించుకోవంటే లేదు నువ్వు చూడు అంటది. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ మెటఫర్. తను ఏ చెప్పిందో దాన్ని నిలబెట్టుకుంది. దీంతో పాటు ఒక ఫాదర్ ద సన్ ఎమోషన్, బికాస్ హీ వాంట్స్ హిస్, అతను అచీవ్ చేయింది ఏదైతే ఉందో అతను సన్ అచీవ్. సో ఇది ఇలా కుదిరిందా లేకపోతే యాక్చువల్లీ వెరీ పాజిటివ్ విట్నెస్ దిస్ వన్. నో ఇట్స్ ఆల్ వెరీ బ్లడీ ఇంటెన్షనల్. ఎక్కడ కుదరడం కాదు అది. ఎందుకంటే నేను 12 వసంతాలు రాసినప్పుడు ఏంటంటే నేను జీవితాలను రాసుకుంటూ పోయా ప్రతి ఒక్కరికి. అలా ప్రతి ఒక్కరి జీవితాలు రాసుకుంటూ పోవడానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశం ఉంటుంది. ప్రతి పాత్రకు ఒక ఎందుకు ఉంది, ఈ పాత్ర ఏంటి, వాళ్ళ మధ్యలో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. ఈ రోజు నేను దాన్ని ఎంతకి 8 వసంతాలుగా కుదించినా కూడా అందులో ఆ ప్రాణం ఉంటుంది. అసలు ఈ పాత్ర ఏంటి, వీడికి తండ్రితో సంబంధం ఏంటి, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంబంధం ఏంటి, అందుకే అంత కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. బికాస్ ఇట్ ఈస్ బ్లడీ ఇంటెన్షనల్. అంటే ఉన్న ప్రతి పాత్ర ఏదో చెప్పడానికే ఉంది. అందుకే మీరు వరుణ్ వాళ్ళ ఫాదర్ ని కూడా చూడండి. వర్షం పడుతుంటే కొడుకు ఎవరైతే ప్రేమించాడో ఎంటపడ్డాడో వాడే వెళ్ళిపోతుంటే ఇతను మట్టుకు అంటే రే ఒక అమ్మాయి అక్కడ వర్షంలో తడుస్తుంది, మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు, నువ్వు వెళ్ళి మాట్లాడరా, మనకు టైం ఉంది అంటాడు. అంటే ఒకే సీన్ లా మగాళ్ళు ఎలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారో నేను చూపించాను. అంటే నాకు చూపించాలి అనిపించింది. అంటే కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే ఏంట్రా ఇది ఎవడు చూసేవాడు లేడా అనిపిస్తుంది. అట్లాంటిది అక్కడ తండ్రి నాకు ఏం చెప్పకు, నువ్వు పో మాట్లాడిరా, ఆ అమ్మాయి వర్షంలో తడుస్తుంది అది కరెక్ట్ కాదు అంటాడు. నాకు ఇంతమంది మెసేజ్ చేశారు తెలుసా ఆ డైలాగ్ ని పట్టుకొని. చాలా మంది అంటే పేరెంట్స్ ని నువ్వు అసలు ఎంత బ్రైట్ లైట్ లో చూపించావు అనేది. అంటే అది చాలా ఇంపార్టెంట్. అది అన్ని ఇంటెన్షనలే. వాళ్ళ ఫాదర్ మంచి వ్యక్తి, అందుకే కదా. అంటే ఇనిషియల్ గా యాక్చువల్లీ 12 వసంతాల్లో అయితే అతను స్టెప్ ఫాదర్, రియల్ ఫాదర్ కాదు. స్టెప్ ఫాదర్ అయ్యి కూడా తను ఎంత ప్రేమగా చూసుకుంటాడో, అతని తత్వం ఏంటి అని చూపించడానికి యాక్చువల్లీ కార్లో రాసిన డైలాగ్ ఉన్న సీన్ అది. ఇప్పుడు 8 వసంతాల్లో వాళ్ళు మెయిన్ ఫాదర్ అండ్ సన్నే, స్టెప్ ఫాదర్ స్టెప్ సన్ కాదు. బట్ నాకు ఆ డైలాగ్ ఉంచాలనిపించింది అతనిలో మంచితనాన్ని చూపించడానికి. సో కార్తిక్ వాళ్ళ ఫాదర్, వరుణ్ వాళ్ళ ఫాదర్ కూడా అక్కడ 2 వేరియేషన్స్ ఉన్నాయి సార్ యాక్చువల్గా. సో అది కూడా అంటే మేబీ కార్తిక్ ఫాదర్ తో ఏం క్యారీ అవే అవుతుందంటారు యాక్చువల్గా. అంటే ఇలాంటి ఫాదర్స్ ఉన్నారు, కొడుకుని అర్థం చేసుకోలేకపోతారు అని అది చెప్పడమా ఎట్లా అని? అది కాదు. ఈ టైంలో ఎక్కడైనా ఎవరన్నా ఒక ఫాదర్ అలా ప్రవర్తిస్తుంటే వాళ్ళకి కనువిప్పు అవ్వాలి అంతే. అంటే ఇప్పుడు ఆ తండ్రి ఒకవేళ సినిమా చూసాడు అనుకో, అరే నేను నా కొడుకుని కూడా ఇట్లనే చూస్తున్నా. ఇప్పుడు కొడుకు బయటికి వెళ్ళాక ఎంత తప్పిస్తాడో తెలియదు తండ్రికి. ఇప్పుడు కార్తీక్ ఎంత కష్టపడతాడో లేదంటే ఎంత తపన పడతాడో, ఆంటీ కేవలము డాక్టర్లకు ఇంజనీర్లకే నా గౌరవము, మనం ఎందుకు ఆంటీ నేను ఏం తప్పు చేసినా, నేనేం నామూషి చేసినా, ఇవన్నీ అడుగుతూ ఉంటాడు. సో ఇప్పుడు ఇది ఒక తండ్రి ఈ రోజు ఎవరైతే ఒక 12+2 అయిపోయి ఏదన్నా ఒక ఫీల్డ్ లోకి వెళ్దాం అనుకున్న కొడుకు ఉన్న తండ్రి ఇంట్లో ఈరోజు గొడవ అవుతుంది. వాళ్ళు 8 వసంతాలకు వచ్చారు అనుకుందాం. ఆ తండ్రి చూసినప్పుడు ఆ తండ్రిలో ఎక్కడో విత్తనం మీద పడే అవకాశం ఉంది కదా. పడుతుందని నేను బల్లగుద్ది చెప్పట్లే, అవకాశం ఉంది కదా. ఎక్కడో వాడు చూసుకుంటాడు, అరే నేను నా కొడుకుతో ఇలా ఉండకూడదే అనుకుంటాడు. అలా చేయగలిగితే చాలు మనం సినిమాతో. నేను అందుకు పెట్టుకున్నాను. ఇట్స్ నాట్ ఎ అందుకే మీరు చూడండి రెగ్యులర్ సినిమా ట్రోప్ లెక్క నేను ఫాదర్ ని లాస్ట్ మార్చలేదు. ఎంతసేపు ఈ పెన్నుకి రాయడం. ఇప్పుడు అంతా వచ్చిన తర్వాత టోక్యో అవకాశం వచ్చిన తర్వాత నన్ను క్షమించరా అని అనిపించి నేను ఆడియన్స్ ఈగో సాటిస్ఫై చేయగలను. కానీ అక్కడ విషయం అది కాదు. కొంతమంది ఎప్పటికీ మారరు అండ్ మారాల్సిన అవసరం కూడా లేదు అని నేను చూపిద్దాం అనుకున్నా. అంటే వాళ్ళిద్దరి కాళ్ళు మొక్కేటప్పుడు కూడా లేడీస్ ది ఆయన రానందుకే పర్లేదు, ఆయన వస్తేనే నాకు సమస్య అంటాడు నవ్వుతూ. అంటే మనం ఇంకా సినిమాటిక్ హై కోరుకుంటున్నాం. చాలా మంది నాకు అన్నారు అతనికి పే ఆఫ్ ఉంటే పే ఆఫ్ అంటేనే వాడు టోక్యోకి వెళ్ళడం, వాళ్ళ ఫాదర్ దగ్గర కాదు. ఫాదర్ తో మంచిగా ఉంటే ఓకే. దొంగ అన్న ఫాదర్ నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు?
కొడుకుని దొంగ అంటాడు ఆ తండ్రి. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు అతని నుంచి? ఏం ట్రాన్స్ఫర్మేషన్, బ్లడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేస్తావు చెప్పు? సరే ఇద్దరు మంచోళ్ళే, అరమరికలు ఉన్నాయంటే ఆడియన్స్ కోరుకుంటాడు వీళ్ళిద్దరు ఒకటవ్వాలి. వాడు అట్లాంటోడే, వీడు ఇట్లాంటోడే, వాళ్ళు ఒకటవడం ఎందుకు? ఎందుకు ట్రోప్ ఎందుకు అంటున్నాను నేను అట్లా రైటింగ్ లో. సో తాజ్ మహల్ విజిట్ సార్, యాక్చువల్గా వాళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసిన తాజ్ మహల్ విజిట్. ఈవెన్ అంటే ఎప్పుడైతే వరుణ్ మిస్ చేస్తాడో తర్వాత ఆఫర్ చేసినప్పుడు జనరల్ ఆడియన్స్ విల్ థింక్ లైక్ దే ఆర్ గోయింగ్ టు గో అగైన్, ఓ వెళ్తున్నాడు నెక్స్ట్ వాళ్ళు చూస్తున్నారు అనుకుంటాం. బట్ అక్కడ కట్ చేస్తే అగైన్ శుద్ధి అలోన్ విల్ గో. సో ఎందుకో అంటే ఒక డాట్ వదలకూడదు, మనం క్లోజ్ చేసేయాలి, ఇది ఒక అన్నట్టు అనిపించి ఇన్కంప్లీట్ చేయకూడదు. సో బేసిక్గా ఏం సార్ అదే? ఐ మీన్ యూ హ్యావ్ ఆస్క్ క్వశ్చన్ ఆల్సో ఫ్రమ్ శుద్ధి. మగవాళ్ళ లవ్కి ప్రతిరూపం అవుతుంది, బట్ ఆడవాళ్ళ లవ్కి. సో యా, ఈ క్లోజర్. అది నిజం. ఎందుకంటే నేను చాలా సార్లు అంటే నేను నేను సెన్సిటైజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద కారణాలు, ఆర్ రాదర్ నేను ఎంపథెటిక్ గా ఆలోచించడానికి, వాళ్ళ షూస్ లో ఉండి నేను ఆలోచించడానికి కారణాలు కొన్ని సార్లు నాకు ఆ డైలాగ్ నాకు చాలా హెల్ప్ చేసింది. అంటే ఆ డైలాగ్ నేను రాయడానికి కారణం అదే. ఇప్పుడు మనందరి ఇళ్లలో ఆ, అంటే ఈ రోజు మనకి అమ్మ నాన్న అయి ఉండొచ్చు, మన పేరెంట్స్. ఒకప్పుడు వాళ్ళు వయసులో ఉంటారు, ఒకప్పుడు వాళ్ళు కాలేజీలోకి వెళ్తారు. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. మనం అది అసలు చూడాలనుకో. మనకి తల్లి తల్లి, తండ్రి తండ్రి, మనం ఇంతే పెట్టుకుంటాం. అరే మనం పుట్టకముందు ఒక వయసులో వీళ్ళు కాలేజ్ స్టూడెంట్ అనేది మనకు వద్దు. మనం అసలు ఆ యాంగిల్లో చూడం. ఒకసారి మనం అవన్నీ కనుక కలుపుకుంటే ఈ భూమి మీద ఎన్ని ఎన్ని సమాధులైన ప్రేమ కథలు, జ్ఞాపకాలు ఉంటుంటాయి. అండ్ ఇంకోటి, దిస్ ఈజ్ అ వరల్డ్ వేర్ ఒక మగాడు ఎలా అయినా మాట్లాడిని వాడిని జడ్జి చేయరు. బట్ ఒక ఆడది ఎలా మాట్లాడాలనే దానికి కొన్ని వందల ఆంక్షలు ఉంటాయి. అండ్ ఆ రీజన్ వల్ల కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కొన్నిసార్లు. సో ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ ఉంది. ఒరే నాలా ముక్కు పుడకలు గుట్టించుకున్న వాళ్ళు, ఇంకా చెప్పాలి అంటే ఒక అబ్బాయిని నమ్మి ఇప్పుడు ఓ స్త్రీ తను ఇచ్చుకోవడం కానీ, ఇలాంటి 100 ఉంటాయి ప్రేమకి చిహ్నాలు. ఆ రోజు నేను నిన్ను ప్రేమించకపోయి ఉంటే, ఆ రాత్రి నేను నిన్ను నిజంగా ప్రేమించకపోయి ఉంటే నన్ను నేను ఇచ్చుకునేదాన్నా, లేకపోతే మన మధ్యలో అలా జరిగేదా, నేను చేయనిచ్చేవాన్నా, నీ కోసం నేను అందరికీ అబద్ధం చెప్పి అక్కడి వరకు వచ్చేదాన్నా. ఇవన్నీ ప్రేమకు చిహ్నాలే. అమ్మాయిలు ఇది చెప్పరు, లోపల దాచేసుకొని సమాధిలో అయిపోయిన జ్ఞాపకాల్లో ఉంటాయి. అబ్బాయికి అన్ని చెప్పుకోవడం ఇష్టం ఫ్రెండ్కి. వాడు కాల్ చేస్తేనే మామ ఇది కాల్ చేసింది మామ, ఇట్లుంది మామ, ఇట్లుంది మామ, ఇది కలవడానికి వెళ్తున్నాం, ఇన్ని చెప్పుకుంటాం. సో అక్కడ అమ్మాయి నిలబడి ఒకసారి అది ఎంటైర్ విమెన్హుడ్ తరపున ఆ అమ్మాయి ఒక ప్రశ్న అడుగుతుంది. అమ్మాయి ఏం తక్కువ చేయట్లేదు ఎవరిని. అరే మీ దానికి సాక్ష్యాలు ఉన్నాయి, మా దానికి మనసులో దాచుకున్న జ్ఞాపకాలు ఉన్నాయి అంతే. మీరు చిన్నవాళ్ళు ఏం కాదు, మమ్మల్ని చిన్నగా చూడొద్దు అంటుంది ఆ అమ్మాయి అంతే, విత్ ఆల్ హర్ డిగ్నిటీ. అండ్ నాకు ఆ తాజ్మహల్ మళ్ళీ ఎందుకు ఓపెన్ చేయాలనిపించింది అంటే, శుద్ధియే యాక్చువల్లీ ప్లాన్ చేసింది వెళ్దాం అనుకొని. అది ఆ ఫ్లైట్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నిజంగా అమ్మాయి ఆ రోజు వెళ్ళాలనుకుంది. ఈ రోజు వారణాసి అంటే యూపీ, సేమ్ స్టేట్ అది. ఆ అమ్మాయి ఒక్కదాన్ని తీసుకెళ్లి అక్కడ నిలబెడితే, అంటే ఎగ్జాంపుల్ చెప్తా, మనకు లైఫ్ లో ఎప్పుడైనా బ్రేకప్ అయినప్పుడు, మనకు కొన్ని జ్ఞాపకాలు ఉన్నప్పుడు మనం ఆ వీధిలో నుంచి కూడా పోము. మనం మళ్ళీ ఆ సినిమా చూడం. ఆ అమ్మాయి మనకు ఎప్పుడో వినిపించిన పాట కూడా మనం వినం. ఎందుకంటే మనకి ఏదో జ్ఞాపకాలు వస్తాయని మనకు ఒక భయం. మళ్ళీ నేను డిస్టర్బ్ అయిపోతా ఈ రోజు అంతా అని ఒక భయం మనకి. కానీ నువ్వు యాక్చువల్లీ దాని ఎదురుగా వెళ్ళి నిలబడ్డప్పుడు కూడా స్తబ్దతగా ఉండి మొహం మీద చిరునవ్వుతో పక్కకి వెళ్ళగలిగితే కంప్లీట్ పే ఆఫ్ అనిపించింది నాకు. అందుకే ఆ అమ్మాయిని అక్కడ నిలబెట్టి వైడ్ షాట్ లో ఆ అమ్మాయి నవ్వుతూ వెళ్తుంది. ఒక అమ్మాయి ఫేస్ మళ్ళీ మళ్ళీ గమనిస్తే ఆ సీన్ లో షీ డజంట్ హోల్డ్ ఎనీ ఫీలింగ్, కడిగేసినట్టు అయిపోతుంది. అందుకు ఇమ్మీడియట్ నెక్స్ట్ షాట్ వర్షంతో ఓపెన్ చేస్తానండి. అట్లా ఓ ఫ్రెష్ గైడ్ గైడ్ కూడాను, గైడ్ వస్తారు కదండి, గైడ్ ఏమన్నా మేడం గైడ్ అంటే ఫస్ట్ నుంచి సిద్ధిని ఫాలో అవుతూనే ఉన్నాడు ఫస్ట్ నుంచి. నాకు అది ఎలా సార్ గైడ్ అన్నది ఎలా తీసుకొచ్చారు అక్కడికి ఆగ్రాలో? ఇప్పుడు మనం అతని జీవితాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఏంటంటే, ఫస్ట్ నుంచి ఒక పని అతనికి అర్థమైన వెంటనే ఇంకా వేరే కొత్త పనిలోకి దిగుతూ ఉంటాడు అతను. అంటే ఒక్కసారి అతని ట్రామాటిక్ స్టేట్ మనం ఆలోచిస్తే, ఎవరు లేని ఒక అనాథ, ఒక అక్కతో అతనికి ఒక అవినాభావ సంబంధం ఏర్పడుతుంది బలమైన. ఆమెను ఇంకా దేవత లెక్క చూసే వ్యక్తి. ఆ అమ్మాయి చాలా ట్రామాకి గురయ్యి 6 నెలలు కోమాలో ఉండి చనిపోతుంది. చనిపోయినప్పుడు అతని మాటల్లోనే మనం చెప్తే గనక, అంటే అతనికి ఆర్ఫనేజ్ అనేది శ్మశానంలో తోసినప్పుడు ఒక ఏకాకే అతను బయటికి వస్తాడు. బయటికి వచ్చినప్పుడు ఏంటంటే, అంటే మనం కూడా జనరల్ గా
ఒక డీప్ పెయిన్ ఉన్న సఫరింగ్ ఉన్నప్పుడు మన మైండ్ ని కనుక మనం చాలా క్లోజ్ గా వాచ్ చేస్తే ఎక్కువసేపు దేని మీద అది ఉండలేదు. సో అతనికి కొత్తది ఏదైనా నేర్చుకున్న వెంటనే అది వచ్చేసిన తర్వాత ఇక అతనికి అందులో మళ్ళీ ఏం ఉండదు బలం, అందులో నుంచి అతను ఇంకో దాంట్లోకి పోతుంది. అలా పోతూ 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 అక్షరం వాడికి అలవాటు అయిన తర్వాత సంజయ్ గురించి మనం ఎంతో ఏదైనా తెలిస్తే ఒక విషయం ఉన్నప్పుడు దాని గురించి చెప్పడము, దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడము, రాయడం అనేది అతనికి వచ్చు అనేది మనం చూపించినాం. ఇప్పుడు అలా ఒక గైడ్కి ఏం కావాలి, ఏదైనా చదివితే చదివింది 10 మందికి చెప్పాలంతే. సో ఒక 3 నెలలు వాడు అక్కడ ఉంటాడు. సింబాలిక్ అంతే, సింబాలిక్. దానికి పెద్దగా కష్టం అర్హత ఏం అవసరం లేదు. చదివింది మళ్ళీ నువ్వు చెప్పగలిగే శక్తి ఉండాలి. అలాంటి ఒక అలవోకమైన దాంట్లో వాడిని పెట్టి ఒక 6 నెలలు అక్కడ ఆపుదామని నేను అనుకున్నా. అదే టైంలో తాజ్మహల్ లాంటి దగ్గరికి వస్తే, అందుకే అంటాడు ఇన్ని రోజులు ఉన్నా ఇప్పుడు అంత ఇన్ఫర్మేషన్ తెలుసు వాడికి, వాళ్ళకి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే అంత, కానీ వాడికి ముంతాజ్ మీద షాజహాన్ కున్న ఇష్టం వాడికి వేరే కారణం వల్ల తెలుస్తుంది. ఆ రోజు అర్థమైంది నాకు అంటాడు. సో యూజువల్గా సార్ ఒక క్యారెక్టర్ ఉంటే ఒక క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి కొన్ని సీన్స్ పెడతాం అనమాట. అంటే ఆ క్యారెక్టర్ని పొగిడినట్టుగా కొన్ని సీన్స్. సో ఈ సినిమాలో నాకు ప్యారల్ అనిపించింది ఏంటంటే, వన్స్ కమింగ్ టు శుద్ధి మనకన్నా కనబడే ముందు తనకు కావాల్సిన ఎలివేషన్ ఏదైతే తన ఫ్రెండ్ ఇస్తుంది. రేపు వస్తుంది ఇంకొక అమ్మాయి నువ్వు చూద్దురా అంటే అక్కడికి ఎలివేషన్ వస్తుంది. దాని తర్వాత సంజయ్ విషయానికి వస్తే ఫస్ట్ తన ఫ్రెండే ఒకసారి మోస్తున్నావు అంటే తను రాసి చూడని, ఇంకొక ఎలివేషన్ సర్ప్రైజింగ్ గా ముసలి దగ్గర ఇప్పించారు. మా కాలంలో చలం గారికి ఉండేది ఇలాంటి ఫాలోయింగ్, ఆ తర్వాత ఈ అబ్బాయిని చూస్తున్నా అనేసి. సో అది కూడా ప్యారలల్ ఎలివేషన్ లాగా అనిపించింది నాకు యాక్చువల్గా ఇద్దరిది, అంటే కన్వేయన్స్ అనేది ఆడియన్స్ కి. అంటే ఇప్పుడు ఎలివేషన్ తో పాటు ఏంటంటే అతను స్త్రీ యొక్క స్వేచ్ఛను హుందాతనం గురించి ఆలోచిస్తాడు అన్న దానివల్ల నేను చెప్పిన తర్వాత ఏమంటే మనం రాణిమాలని ఓపెన్ చేస్తే మనకు అది అర్థమైపోతుంది. అంటే అది 2 రకాలుగా పనికొచ్చింది నాకు. ఒకటి ఎలివేషన్ గా ఉన్న గమనిస్తే అది క్యారెక్టర్ యొక్క హోల్ ఐడెంటిటీ అదే కదా. ఎందుకంటే షార్ట్ టైమ్ లో ఈవెన్ తనకి ఇంకా తన గురించి తెలియాలంటే, తన గొప్పతనం తెలియాలంటే అది ఇలాంటి కావాలన్నమాట. అండ్ మూవీ అవుట్పుట్ లోకి వస్తే మొత్తం ఒక కలర్. దానికే కదా బాధపడ్డారు, వాళ్ళని గుర్తుపడుతున్నారు, మమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేదు. అసలు ఈ రాణి మాలిని కాన్సెప్ట్ ఎలా వచ్చింది సార్? అది అసలు దాని కంటిన్యూషన్ ఈ పలానా ప్లేస్ లో పడాలి అన్నది. I'll answer that, but let him finish what he's asking. దాని కంటిన్యూషన్ రాణి మాలిని కంటిన్యూషన్. మూవీకి వస్తే కలరింగ్ అంతా ఒక ప్యాటర్న్ ఉంటుంది బ్రైట్ గా. వన్స్ కమింగ్ టు రాణి మాలిని ఇలా చూపియాలని మీకు ఎలా అనిపించింది? ఇది కన్విన్స్ అవుతారా జనాలు? అంటే ప్యాటర్న్ ఎలా ఉందంటే ఐ హావ్ సీన్ ఇన్ పీవీఆర్ యాక్చువల్లీ ట్వైస్. ఒక్కసారిగా స్క్రీన్ అంటే మనం వేరే సినిమాకి వచ్చామో అన్నట్లుగా కనిపించింది అనమాట. అండ్ యూ మైట్ హ్యావ్ యూజ్డ్ బ్లాక్ అండ్ వైట్ ఆల్సో, బట్ ఇట్ వెంట్ ఇన్ డిఫరెంట్ కలర్ యాక్చువల్లీ ప్యాటర్న్. సో అది ఎలా నాకు రాణి మాలినికి వచ్చేసరికి ఇంత పెద్ద వసంతంలో చిన్న నెమలీకను తీసుకొచ్చుకొని బుక్ లో దాచుకున్నంత ఫీలింగ్ వచ్చింది సార్. సో నాకు బాగా అనిపించింది. అండ్ మనం ఆ స్క్రీన్ ని కూడా కుదించి చెప్పారు. తన క్యారెక్టర్ ఎక్కువ లేదు, కుదించి చెప్పారు చాలా. దాని కొంచెం వాటన్నిటికి కారణాలు చెప్తా. ఇంకోటి మన శ్రవణ్ నువ్వు కూడా ఫినిష్ చేయి, నువ్వు మొత్తం అందరికి కలిపి చెప్తా. అదేనండి, అది ఈ కాన్సెప్ట్ ని ఇక్కడ కరెక్ట్ గా సెట్ చేయాలని ఎలా థాట్ లైక్. ఓకే సో ఫస్ట్ కమింగ్ టు మనోడు ఈ పిక్చర్ లైట్ టీమ్ అని ఉంది, అతని పేరు ఏంటి? జీవన్. ఓకే, సో జీవన్ దగ్గర నుంచి వస్తా. విజువల్ గా నాకు చాలా మర్కీగా చీప్ గా ఉండాలి అని అనుకున్నా నేను ఫస్ట్ నుంచి. ఎందుకంటే ముఖ్యంగా రెడ్ లైట్ ఏరియా ఇలాంటి డాక్యుమెంటరీస్ చూసినప్పుడు మనకు ఒక ఫీల్ ఉంటుంది, ఒక గ్రిట్టి గ్రైమీ. అంటే ఒక విజువల్ గా దాన్ని ఏంటంటే ఒక అద్దం మీద మరక పడితే అద్దం ఎలా ఉంటుంది, నాకు అలాంటిది కావాలి అని అనుకున్నాను. అంటే వాళ్ళ లైఫ్ అక్కడ ఉండే డార్క్నెస్ జుగుప్స కాదు మరి, అంటే కొంచెం ఏంటంటే నాట్ వెరీ క్లినికల్. అంటే ఇప్పుడు శుద్ధి మిగతావన్నీ చూపించినప్పుడు చాలా కేర్ తీసుకుంటాం. ఇదేంటంటే కొంచెం ఒక రకమైన మర్కీనెస్, ఒక గ్రీజీ కైండ్ ఆఫ్ మరకలు పడిపోయిన జీవితం. వాళ్ళ బయట నుంచి చూస్తే సమాజం వాళ్ళ మీద ఎన్నో మరకలు వేస్తుంది కదా, నాకు ఎందుకో కొంచెం అంతా అది అలా ఉండాలి. అండ్ ఇంకోటి డిఓపి కూడా యాక్చువల్లీ నాకు ఏదైనా అది డిఫరెంట్గా ఉండాలన్నట్టుగా నేను చెప్పిన, బట్ డిఓపి దాన్ని స్పెషల్ కేర్ తీసుకొని తన సొంత కలర్ లట్స్తో తను చేసి ఒకటి చూపిస్తే నాకు అది బాగా నచ్చింది. అంటే నేను అన్నాను ఇదే నేను కోరుకునేది, నాకు ఇంత గ్రైమీగా, ఇంత డార్కిష్ గా,
ఒక డాక్యూ ఫుటేజ్ లెక్క ఉండాలి, ఇది క్లీన్ ఫిలిం లా ఉండకూడదు అనుకున్నాం. సో అట్లా మేము అక్కడికి ల్యాండ్ అయినాం. రెండోది, మనోడు అడిగినట్టు, రవిరాజ్ అడిగినట్టు, అందులో ఆ ఆస్పెక్ట్ రేషియో ఎందుకు ఎంచుకున్నామంటే, ఒకటి నాకు ఇరుకైన జీవితం చూపించాలనిపించింది. అప్పటి వరకు ఫ్రేమ్ ఫుల్ ఉంటుంది, సడన్ గా పుస్తకంలోకి వచ్చేటప్పటికి స్క్వేర్ ఎందుకు ఉంది అంటే, రాణిమల్ని యొక్క లైఫ్ ఆ అమ్మాయిది. అందుకే ఆ అమ్మాయి ఉంటుంది, నేను ఇలాంటి చోట ఉంటూ కూడా ఒక మనిషిని ప్రేమించగలుగుతున్నా. ఇలాంటిదంటే ఏంటి, ఆమె జీవితం ఆ రూమే, అవును. ఇంకా ఇంకేం లేదు ఆ అమ్మాయికి. సో ఆ ఇరుకైన గదిని నాకు చూపించడానికి నేను ఆ ఆస్పెక్ట్ రేషియోకి వచ్చిన. మా అండ్ మనసులు మురికి పట్టవు అవును, అని ఒక డైలాగ్ ఉంటుంది, అది అది మీ అదే స్టైల్లో. నా శరీరము బురదగుంటాయి ఉండొచ్చు కానీ నా మనసు తులసి కోట. పీవీఆర్ లో చప్పట్లు చప్పట్లు ఆ డైలాగ్ నేను నిన్న చూశాను పీవీఆర్ కి, నేను షాక్ అయ్యాను. నేను 3 సార్లు చూశాను. 3 సార్లు రిపీట్ కూడా నాకు వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారి జనాలు ఆడియన్స్ క్లాప్స్ కొడతానే ఉన్నారు. అక్కడ పోర్షన్ ఎండింగ్ లో ఎంతమంది క్లాప్స్ కొట్టారంటే అదే వీడియో పెట్టా, అదే వీడియో రీడ్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ నుంచి. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు శ్రవణ్, అంటే అదే ఎందుకు పెట్టాలి అది ఇది అంటే, ఇప్పుడు శుద్ధి అన్న మాటలోనే ఈజీగా వేలెత్తి చూపించే ప్రొఫెషన్ లో ఉంచుతూనే అంటది ఆ అమ్మాయి రాణిమాలిని గురించి మాట్లాడుతూ. సో నౌ హియర్ కమ్స్ ద రైటర్ హూ టేక్స్ దట్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ హిస్ హోల్ ఛాలెంజ్ ఈస్ టు థియేటర్ లో చప్పట్లు కొట్టించే మాటలు మాట్లాడించాలి ఆవిడతో. అంటే 4 అంటే 4 మాటలతో ఆవిడ అన్నట్టు ఆమె హుందాతనాన్ని ఎక్కడో పెట్టాలి. అంటే మాలిని మాట్లాడిన మాటలు ఒక మనిషి మాట్లాడిన మాటలు అవి, అది ఒక వేష్యనో ఒక పర్టికులర్ ప్రొఫెషనో కాదు. అంటే ఆమె ఏమంటుంది, తను అమ్ముకునే వాళ్ళకి ఒక పేరు పెట్టారు కాబట్టి నువ్వు నన్ను వేష్య అనగలుగుతున్నావు, వ్యక్తిత్వాన్ని అమ్ముకునే నీకు ఏ పేరు పెట్టలేదు కాబట్టి నేను ఏం అనలేకపోతున్నా అని అంటది. ఇంకోటి ఏంటంటే, అలాంటి ఒక అమ్మాయిలో కూడా ప్రేమని, హుందాతనాన్ని చూడగలిగే ఒక మగాడు సంజయ్ అని చెబుతూ, అలాంటి మగాడికే శుద్ధి లాంటి వాళ్ళు పడతారు, ఎవరైతే అందం కాదు గుణాలను చూడు మమ్మల్ని అని చెప్పిన అమ్మాయి వారణాసిలో ఇది గుణంకి పడుతుంది అని చెప్పడానికి ఇదంతా ఒక దగ్గర ప్లేస్ చేయాల్సి వచ్చింది. అందుకే అన్నా కదా, మా పవర్ ఆఫ్ రైటింగ్ చూపిద్దాం మనం ఈ ప్రపంచానికి. మేకింగ్ గీకింగ్ మన దగ్గర ఉన్న డబ్బుల వల్ల మారుతుంది, రైటింగ్ మాత్రం రచయిత చేతులు ఉన్న కలం, వాడికి ఉన్న ఆశయం. దీనికి ఇంకా అసలు ఇది అంటే నాన్ నెగోషియబుల్. ఇది ఇంకా చెప్పొద్దు, నువ్వు ఎంత కొట్టుకుంటావో అంతే, ఇంకా అసలు తలేసి గోడకి రాయి.